ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయు పుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం చిత్రం భజే రుద్రరూపం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. శ్రీకంఠ లోకేశ లోకద్భవస్థాన సంహారకారి మురారి ప్రియ చంద్రధారి. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. నమస్కారం అండి పంతులు గారు. శోభం వేదవా, శోభం వేదవా, శోభం వేదవా. ఈ మధ్యలో వెదవేటండి పంతులు గారు. వేదవా అనగా 1000 ఏళ్ళ ధనముతో వర్ధలమున ఆశీర్వాదమురా. ఓహో, మీరు ఏటేలా వచ్చారు? ఒరేయ్, నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో పంచాంగ చెప్పుకొని వస్తున్నాను రా. ఈ 3 జిల్లాలో చాలా బిజీ మీకు. అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గ్రామం ఎందుకు వచ్చావు చెప్పమంటావా? ఈ గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ మరి సంబరాల మహోత్సవాలు లింగాల వారి కుటుంబం మొత్తం జరుపుతున్నారు కదా. అవునవును. ఎక్కడ పూజలు జరిపించడానికే వచ్చాను రా వేధవా. సరే సరే, అదేంటది? నేను ఎచ్చోడు పేరు వచ్చోడు 7 మాసాల వర్షం కురవదురా వేధవా. ఎక్కడోడు పెట్టిన 10 మాసాల వర్షం ఉన్నది అసలు. అవునరా, ఇంత పెద్ద పొందులు గాను సిద్ధాంతం గాను వచ్చిన కదా కూర్చున్నాక ఆసనం వేస్తున్నావా లేదా? వేస్తానం బాబు. ఆసనం వేస్తున్నావా? అయితే చక్కగా వెయ్యు. బాబు కూర్చొని లేదు బాబు, వేస్తాను. మీరు గాబరికి పడిపోయారు. లెగండి బాబు. నడుగా తీసేస్తావు ఏమిటి? లేదు లెగండి బాబు. పట్టుకొని కూర్చోండి. ఓం గురు బ్రహ్మ గురు ఏమిటి? లేదు బాబు, కొద్ది వెటకారంగా ఉంది. పంతులు కూడా బేడి పుల్ల ఉంది. చక్కగా పట్టుకొని కూర్చోండి. అదేంటండి పంతులు గారు? దూలు ఎగురుతుందేటి? పంచాంగం తీసి దూతుడు ఆచారం రా వేధవా. ఓ, మరి మెడలోది జంజమురా. నీకు పోయే కలవరా జంజమా? ఎవరు ఇచ్చినారు నాయన నీకది? మేము పంతులము. అవును. జపతపాలు చేస్తుంటాం. అవునవును. రేగుజ్జామునే స్నానం చేస్తాం కదా. అవునవును. నదిలోన పొలాల్లోనే స్నానం చేస్తుంటారు. స్నానం చేసేటప్పుడు అవును వీపు తోముకోవడానికి నూనె తడితే తెగిపోతాయని అవునవును మన లింగాల వారి కుటుంబ సభ్యులు ఈ కావుడి ప్రెజెంటేషన్ చేశారు. కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరైనది ఇచ్చినారు. ఇది మురుగొందో లేదో గాని మాత్రం అన్నముగా తీరుతుందిరా. ఎక్కువ తీగో త్వరలు ఎక్కిపోగలవు. అవునరా. ఎందుకు వచ్చిన కారణం ఏమిటి? వచ్చిన కారణం మరి రేటు లేదు బాబు. నాకు ఒక బాబు పుట్టాడు. నీకు ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడు. ఎలాగ పుట్టాడు? నువ్వు ఎలా పుట్టావు? పోయకలు పట్టుకుంది వేధవా. నన్ను వేధవా. అబ్బాయి ఎలా పుడతాడు మరి? అలా కాదురా వేధవా. ఎలా పుట్టాడంటే ఎర్రగా పుట్టాడా నల్లగా పుట్టాడని? ఎర్రగే పుట్టాడు బాబు. ఓహో, ఎర్రగా పుట్టాడు. అయితే ఎక్కడ పుట్టాడు రా? నీకు నాకు అదే తేడా అవుతుంది. ఎక్కడ ఇది నడిపాట్లో పుట్టాడు. ఇది నిలపాట్లో కాదురా వేధవా. ఎక్కడ పుట్టాడంటే మీ ఇంటికాడ పుట్టాడా మీ అత్తడి పుట్టాడని? అలాగా బాబు, మా అత్తవారి ఇంటికాడే పుట్టాడు బాబు. మీ అత్తడి కూడా పుట్టాడు. అయితే నువ్వు ఒకడు ఉన్నావా? నీకు నాకు అక్కడే వస్తుంది తిరగస. పుట్టిన మొగలు ఎవరు అంత రేటు? జడ్డి వేదవా. డెలివరీ దగ్గర ఆడవారు లేకపోతే ఏమైనా ఉంటారు. కాదని లేదు. మీ ఎవరు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే వెళ్ళాను బాబు. బాబు పుట్టగానే మొగం చూడగానే వచ్చాను. ముఖం గట్ట చూడలేదు కదా? చూడలేదు బాబు. మంచి పని చేసా గానీ. అవునరా. నీకెన్నో సంతానం ఇది? మొదటి సంతానం బాబు. మొదటి సంతానమా? ఏ కిందకేమో చూస్తాను. అవునరా. నీకు చూడబోతే చాలా వయసు ఎక్కువలా కనిపిస్తుంది. మొదటి సంతానం ఉంటే నీకు ఎన్ని సంతానం లేదు? 18 సంవత్సరాల సంతానం లేదండి. నీకు 18 సంవత్సరాలు బట్టి సంతానం లేదు. నీకు సంతానం ఎలా కలిగింది? అమ్మవారి దయ వల్ల కలిగింది. కాదురా వేదవా. నా దయ వల్ల నీకు సంతానం కలిగింది. నీ వల్ల కలగడం ఏంటి సంతానం? ఒరే, నీకు 18 సంవత్సరాలు బట్టి సంతానం లేదు. సంతానం కోసం వెచ్చోడికి వెళ్ళావు. రామేశ్వరం తిరుపతి ఇలా యాత్రలు చేయడానికి తీర్థయాత్రలు తిరగడం. రామేశ్వరం వెళ్ళావా? నువ్వు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆవిడ నా దగ్గర మందులాడడానికి వచ్చిందిరా వేదవా. నువ్వు వైద్యం చేస్తాడు, మందులు ఇస్తాను. వేటి వైద్యం చేస్తాను నేను. బాగా ఊపుతాను, ఉల్లాలు ఊపేస్తాను. నీకాడ మందులు ఊపి ఊరి మొత్తం బతకక్కర్లే. నా మందుల వల్ల నీకు సంతానం కలిగినది. సరే, నీ మందుల వల్ల సంతానం కలిగింది. అవునరా. అయితే ఎందుకు ఎప్పుడు పుట్టాడు? మంగళవారం 11 గంటల మధ్యాహ్నం పుట్టాడు బాబు. ఓహో, మంగళవారం నాడు పగల 12 గంటలకు పుట్టాడు. నీ కొడుకు పుట్టిన గడిని మంచిగా చెప్పమంటా? అవును బాబు. శోభం వేధవా. మాధవా. వేధవ అంటే మాకు దోతపనం బాబు. మా దగ్గర కొల్లు పోతా వేధవా.
మాకు తెలియదు బాబు, మీరు అగ్రజ పంతులు కదా. అవునరా, మేము ఎవరు అనుకుంటున్నావా? మాకే తెలియదండి, మీ బ్యామర్స్ అండి. పంతులకి ఈ మధ్యన వచ్చింది బేడి. అయితే నీ కొడుకు పుట్టిన గడిలు మంచిగా చెప్పమంటావు. శోభం దొలపగా జనాలు జడుగుతాండ్రు. ఇదేంటి ఇలాగ అంటారు పెంట పంతులు మెంటలు వచ్చిందంటే కొంప తీసి నక్షత్రాలు పెడగడుతున్నాను రా. ఘనమైన పంతులు కదా, పడి కడతాండ్రు. గణితం కడుతున్నాను. అవును, గుణంతాలు రావు కానీ గణితం కొడతాడు. ప్రభవా విభవ శుక్ల ప్రభ దోతల వేధవా. ఇక్కడ దోతలా నువ్వే తినేతను, ఇంకో దోత ఎక్కడ వస్తుంది. ఏంటంటున్నా? లేదు బాబు, దోత అంతా భయం వేస్తుంది. ఇంకే భయపడ అవసరం లేదు. అశ్వని భరణి కృతిక రోహిణి పురుష వేధవా. కార్తీ ఇవన్నీ ఎప్పుడు బయలుదేరుతాయి? ఇవన్నీ కొత్త మాస తర్వాత బయలుదేరుతాయి కాబట్టి, నీ కొడుకు ముందుగా పుట్టాడు కాబట్టి నీకు దశలు పోయి దరిద్రాలు కలిసి వస్తున్నారా వేధవా. ఇదేటి బాబు అని మనం పెట్టేస్తాడో నాకు భయం వేస్తుంది. ఇంకేం లేదురా, నీ కొడుకు మూలా నక్షత్రాన్ని పుట్టాడు, చిన్న శాంతి ఉందిరా. శాంతి అంతా చేయలేం బాబు, పేదోళ్ళు మేము. ఒరే శాంతి చేయకపోతే తండ్రి కన్నా పుట్టాడు, నువ్వు సస్తావరా వేధవా. నాయన పంతులు నువ్వేటి నాయన అనుమానం పెట్టేస్తాను. ఏదో చిన్నది నిష్ఠ రాస్తే, ఏదో తొక్కులు రాస్తే చేసుకుంటాం, మరి ఏం చేస్తాం. మీలాంటి పేదవారంటే కనికరము. అవును, పేదలంటే మనము నాకు. అవును, మరి అందుకే చాలా తక్కువ చెప్తాను, ఆలకించు. అబ్బాయి అవునరా, నాకు తెలియకూడదు గాని ఇంతవరకు ఏం సంపాదించుకున్నా? ఏదో పురిల్లు ఉంది బాబు, పురిపాక చిన్న ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీద ఖర్చులకు సరిపోతుంది. లేకలాక ఇల్లు వద్దా అమ్మి ఎలా అదే ఉండొద్దా? చాలా దోషంలో పుట్టాడు, ఏమాత్రమైనా శాంతి చెయ్యాలి. ఏదో తక్కువలో నిష్ఠ రాస్తే ఏదో చేసుకుంటాం బాబు. శాంతి కోసం సామాన్లు చెప్తాను, చక్కగా ఆలకించు. చెప్పాలి బాబు. అబ్బాయి ఈ శాంతి కోసం ఇంకేం ఎక్కువ అవసరం లేదు గాని ఒక 15 కొంచాలు ఆవు నెయ్యి ఉండాలరా. సరిపోయింది నాయన, మండలం మొత్తం మీద తిరిగినా ఎవరు చూడాలి, నెయ్యి లేదు, దీపానికే నెయ్యి లేదు. 30 డబ్బాలు మంచినీళ్ళు ఉండాలి. ఎందుకో? ముఖం చూపించడానికి వెధవా. ముఖం చూపిస్తావా? ఏ దాఖలు పడతాయి, బెల్లపు తాయిలు పోసిలవి. నవధాన్యాలు 4 పుట్లు పెసలు, 3 పుట్లు మినుములు, కందిపప్పు ఉండాలి. గడ్డట్టుకో పంటలు అసలు లేవు, కందిపప్పు అసలు గవర్నమెంట్ కోట ఇవ్వట్లేదు. గోదానం భూదానం 3 ఆలు 3 ఎకరాల భూమి ఉండాలి. అసలు భూములు అసలు లేవు నాకు, గడ్డట్టుకో ఏటొట్టుకో వెళ్ళాలి తప్ప భూములు అసలు లేవు. బంగారు బొమ్మ పావు కేజీ, గరికి పోసి మాత్రం అక్కడ సరిపోతుంది. పావు కేజీ బంగారం కొని ఏ మాత్రం గోబొమ్మ చూసి మా పంతులకు దానం ఇవ్వాలి. పెద్ద దానం ఇవ్వాలా? పావుకి తొలం అడుగుతారా, పావు కేజీ అడుగుతారా? గరికి పోసం ఒక్కడ సరిపోతుందిరా. బస్తాడు గడ్డి అవసరం లేదురా. పంతులు గడ్డి వద్దండి, ఏంటి బస్తాడు గడ్డి ఇవి ఉంటే సరిపోతున్నాయిరా. ఏంటి ఇవన్నీ? అవును, పావు కేజీ బంగారం, గరికి పోస మాత్రం ఒక్కటి చాలు. 3 పుట్లు పెసలు, 4 పుట్లు కందిపప్పు, 3 పుట్లు మినుములు, 30 డబ్బాల మంచి నూనె, గుర్తున్న 10 కొంచెం ఆవు నెయ్యి. ఎవడిల్లు తింటావరా నువ్వు? మావాడంతా డెక్క నుండి తెస్తావరని. అయితే ఏంటంటే శాంతి చేసుకోలేం బాబు, చాలా పేదవాళ్ళు. ఈ శాంతి నువ్వు చేయలేం బాబు. అవునరా, ఇంత చిన్న శాంతి కూడా చేసుకోలేవా? చిన్న శాంతి అంటే ఏ వ్యానుకో లారీకో వత్త ఎక్కిస్తే ఇల్లు దొరికి ఇల్లు దోసేస్తావు నువ్వు. అవునరా, నువ్వంటే తక్కువ చెప్పాను రా. నేనేం చెప్పావా? ఇలాంటి వాళ్ళ తర్వాత ఇల్లు దోసేస్తావు నువ్వు. శాంతి నువ్వు చేయలేం బాబు. ఈ శాంతి దోషం పోవాలంటే ఇంకొక మార్గం ఉన్నదిరా. ఏదో చెప్పండి బాబు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం దోషం పోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్తే దోషం పోతుంది. అవును, ముందు పుణ్యక్షేత్రాలకు వెళ్ళావా? అప్పుడు మా తాత ఇంతవరకు వెళ్ళలేదు. అది ఏ ఊర్లో ఆలయం ఉందో తెలుసా నీకు? తెలుసు బాబు. ఎక్కడే ఉన్నాయో నీకు తెలుసు. అయితే అక్కడ పాలకొండలో ఏముందిరా? కోటదుర్గమ్మ. రాయగఢ్ లో ఏముంది? మజ్జిగౌరమ్మ. విజయవాడలో ఏముంది? కనకదుర్గమ్మ. తిరుపతిలో ఏముంది? శ్రీ వెంకటేశ్వర స్వామి. పూరిలో ఏముంది? జగన్నాథ స్వామి బాబు. పూరిలో అరే జగన్నాథ స్వామి బాబు. పూరిలో బంగాళదుంప కూర ఉందరా వెధవా. ఇంతవరకు బతిలో ఉండడు, పంతులుడు ముత్తులో దిగిపోతాడు. బంగాళదుంప కూరట. అవునరా, వీళ్ళు అక్కడ పత్రిక పడతారా? మగ మా అమ్మాయిని పక్క ఏరగొట్ట ఇచ్చామండి. వీరగట్టం ఇచ్చారా? ఏమిటి మీ అమ్మాయికా? అవునరా, మీ అమ్మాయికి పెళ్లినిచ్చించారు, అయితే వీరగట్టం ఇచ్చారు. అవునరా, మీ వియ్యంకుడు వస్తాడు తోవలో ఉన్నాడు. అవునరా, ఇంత చిల్లర మార్చారా? చిల్లర ఎంత బాబు? అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లర ఉండాలరా. అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లరే. అవును, కట్నం ఎంత కోరుతావురా నువ్వు? అంటే వరి అంటున్నావు ఏమిట్రా? లేదు బాబు, దక్షిణకి 5,000 అంటారు కదా, కట్నం ఎంత కోరుతావు అడుగుతాను మా వాడికి. అవునరా, తెలియదు వాళ్ళకి. మీరు క్షణం సైలెంట్ అర్థమవుద్ది. ఎంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైపోయారా? వచ్చేస్తాను. అమ్మా ఒరే మంత్రులు రెడీగా ఉన్నారా? అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరెంటాలు అర్జెంటుగా రావాలి. ఒరే మంత్రులు వంచండి రా.
స్వహం, ఓం నారాయణ స్వహం, ఓం మాధవ స్వహం, ఓం గోవిందాయ నమః, ఓం కనకాయ నమః. అమ్మా ముహూర్తం టైం అయిపోతుంది, వేగంగా రావాలి. ఏ ఊర్రా బ్యాండోలో చిన్నపుట్టిడే సరే ఆలోచిస్తుందా పెండ్లు కూతురు ముస్తాబ్ ఇంకా అవ్వలేదేట్రా పెళ్లి కూతురు ముస్తా బావనట్టుగా ఉంది కానీ వచ్చేస్తున్నా వాంచండి. ఏం బ్రేక్ డాన్స్ రా మంత్రులు పెండ్లు కొడుకు పెండ్లు కూతురు మత్తెవది వేదవులు ఇద్దరుకున్నాను. ఒరే పెండ్లు కొడుకు ఏమైనా పంతులు నమస్కారం అండి పంతులు గారు. శోభం వేధవా ఎలాంటి పంతులు శివనే ఒరే వెధవానగా మా పంతులకు ఊతపదం గాని అవునండి ఎవడవరా ఈయన పెళ్లి కొడుకునండి నీవు పెళ్లి కొడుకు అవునండి పంతులు గారు. శబాస్ బాగున్నావురా గంగరాజులాడు లాగా ఉన్నావురా వెధవా. ఏమండి పంతులు గారు ఒరే కాలేమిటి వేరగట్టగలు తిరిగి వస్తుంది. స్టైల్ అండి. ఒరే పెళ్లి సాములన్నా మట్టేస్తావు పంతులు గారు వేడంగా ఉన్నానండి. పెళ్లి సాములు పెట్టా మట్టేస్తావు వెధవా. చూసానండి. అవునరా నువ్వు పెళ్లి కొడుకు. అవునండి. నీ పేరేం పేర్రా? పేరు చిరంజీవి అండి. నీ పేరు చిరంజీవి. MBBS. ఓ శంకర్దాద MBBS. అవునండి పంతులు గారు. బాగోదు నీ సొట్టకాలు నీ సెటప్ నీ గెటప్ నీ కళ్ళజోడు నీ తలబాగా అంటే బస్ స్టాప్ లో ఉంది వేధవా. అబ్బాయి ఏమండి పంతులు గారు. అలాగే వెనక్కి వెళ్ళు. ఒరే వాళ్ళు మట్టేస్తావు మట్టేస్తావు వేధవా ఆగురా. అమ్మా నిన్ను కాసిన తల్లిదండ్రి కో దాండము. అమ్మ దుకాణ సొరదు మా అమ్మే మా తల్లి ఎంత చక్కగా ఉన్నావు ఎలుగుబెట్టి పిల్లలాగా. అమ్మా దోమ పొడుతున్నామమ్మా. ఒరే బాబు పంతులు గారు మా అమ్మాయి చక్కదాని సుక్క 7 జిల్లాలకు అందగత్తి. 7 జిల్లాలకు అందగత్తి. ఒరే ఇన్ని జిల్లాలు తిరిగాను గాని ఇటు మెరుపుతేనంత వరకు చూడలేదురా వేధవా. చూడబోవు ఎక్కడ అసలు కనిపించదు ఇటువంటి అందగత్తి. ఎవరు పిలుస్తుంది వెళ్ళడం కాదు అప్పుడప్పుడు తల ఊపుతుంటది. ఓ తల ఊపుతుంటదా కొనుక్కుంటుంది ఏమిటి? మిటకరింపు ఉంది బాబు. ఏం మా చంద్రరాజు చూసి కొనుక్కుంటుంది అనుకుంటున్నాను నేను. మిసుక్కొల్లు. ఓహో మిసుక్కొల్లా ఎటు ఎక్కిరిస్తుంది ఏమిట్రా? చిన్న వంకమూతి బాబు. వంకమూతి ఎటు నాలుగు కీడుతుంది ఏమిటి? పాము నాలుగు బాబు. పాము గండాన పుట్టిందే మా అమ్మే మాతలా ఓపుగా మోపుగా మా పిల్లక ఎలక తోకలేదు పిల్లకి ఏమాత్రం మర్రి రోడ్ల కొంత ఎప్పుడు పడి సాన చేయలేదు పిల్లకి. పంతులు బాబు కొప్పు చూడు కొప్పు అందం చూడు మా పెద్ద కురులని మా పాప ఊపుతుందా అమ్మా ఓపు గట్టి కోపుకెళ్ళి గడ్డలు పడిపోగల పిల్లక. అమ్మాయి దోమ పొడుతున్నామమ్మా. అవునమ్మా నువ్వెవరమ్మా? ఏంటంటుందిరా? నేను పెళ్లి కూతురు అంటుంది. ఓ నువ్వు పెళ్లి కూతురువా? ఎలుగుబంటి పిల్లలాగా ఉన్నావమ్మా. అమ్మాయి నువ్వు పెండ్లు కూతురువు. నీ పేరేం పేరమ్మా? ఎందుకు ఏడుస్తుంది? నలుగురులో పెట్టారు కదా ఇంతవరకు ఇంట్లో వచ్చేది కాదు. 5 అంతస్తుల మేడ తాళం వేసేవాళ్ళు. నలుగురులో పెట్టడం సిగ్గు అంటుంది. ఏటమ్మా నీ మొహం సిగ్గా? ఏంటంటుందిరా? మా నాన్నగారు 5 అంతస్తుల మేడలో పెట్టి తాళం వేస్తారు బయట తిరగనిచ్చారు కాదు. ఓహో మీ నాన్నగారు ఇంట్లో పెట్టి తాళం వేస్తారా? నీకు బయట తిరగనిచ్చారు కాదు. మీ నాన్న మంచి పని చేశారమ్మా.
నువ్వు కానీ ఇంట్లో ఉన్నదాని వీధిలోకి వచ్చావు అనుకో, ఇంట్లో నున్నో వీధిలోకి రారు, చిన్న పిల్లలు జ్వరం పెట్టుకుంటారు. అందమో ఎంత అందమా పగల సూత్ర రాత్రి కల్లోకి వస్తావు అమ్మాయి. ఎలాగా నీ పెళ్లి చూడడానికి ఇంతమంది పెద్దలాగా వచ్చి కూర్చున్నావు కదా, పేరు చెప్పదు ఇలా తల్లి, ఒకసారి పేరు చెప్పమ్మా. పేరు కాదు పేరు. ఏం పేరమ్మా? కేక్క కాదు బాబు, త్రిష. ఓహో త్రిష. త్రిష 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 కట్ట కేక్క సింపుల్ చెప్పేస్తుంది పేరు. ఇంకొక పేరు ఉందా? ఏం పేరమ్మా? ఇది గుయక్క. కాదు బాబు, భూమిక. భూమిక భూమిక త్రిష సినిమా యాక్టర్ల పేర్లు పెట్టి. ఓహో త్రిష భూమిక, భూమిక త్రిష సినిమా యాక్టర్ల పేర్లు. త్రిష కెక్కడ భూమిక గుయక్కట. అమ్మాయి పేరంటాలు. నమస్కారం అండి పంతులు గారు. పానసకాయలు పానసకాయలు పానసకాయలు. ఎందుకో కోరండుకో. అవునమ్మా. ఆ. నువ్వెవరు? నేను పేరంటాను. నువ్వు పేరంటాలు. అవును. శబాస్. పెండ్లు కూతురు మాట అలాగొండ పేరెంట్ మాత్రం కాసుకుందండి పిల్ల. అమ్మాయి ఏమండి? ఎవరమ్మా ఈవిడి? ఈవిడ పెళ్లి కూతురు మా చిన్న ఆడపడుచు. పెండ్లు కూతురు మీ చిన్న ఆడపడుచా? అవునండి. చిన్న ఆడపడుచు అంటున్నావు కదా, ఆ. అందరు ఉన్నారు ఏమిటి? వాళ్ళు ముగ్గురు అక్కచెళ్ళు. ఆహా. వాళ్ళ ఇద్దరు కన్నా ఈమె అందగత్తి రూపవతి గుణవతి కూడా. చూడండి, వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళట. వాళ్ళిద్దరికన్నా ఈవిడే అందగత్తి రూపవతి గుణవతి. ఈవిడెంత అందంగా ఉంది, ఇంకొక ఇద్దరు ఇంకెలాగుంటారు? బాగుంది వంకుక్కి. పంతులు గారు, మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివిండు. ఆమెకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. మేము ముగ్గురు మగచెల్లి మనం 1 2 3 చెప్తుంది. ఓహో వంకుక్కి. ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో. అప్పకీలు చెప్తారు బాగా. అమ్మా మా తల్లి అమ్మా గాబరు పడకు, గందికి పడకు, ఒళ్ళో కొలలు పెట్టకు, చెప్పదు నేను చక్కగా చెప్పమ్మా. పొంగు మంగమప్పచ్చే అవునరా ఒరే. లేదండి పంతులు గారు, ఎప్పచ్చేస్తుంది ఏమిటి? ఎప్పచ్చు కాదు, మా ఇంటి అందరం ఎంప్లాయర్స్ అంటుంది. ఓహో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్సా? అలా చెప్పచ్చు కదమ్మా. పొంగు మీ మంగమప్పచ్చే. మీ ఇంట్లో అందరూ ఎప్పచ్చు కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్స్. ఎవరో ఏం చేస్తున్నారు? ఏంటి మీ అమ్మ గుగ్గిలమా? లేదండి బాబు, ఉద్యోగం బాబు. ఓహో ఉద్యోగం. ఓహో మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారా? మీ అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తున్నారమ్మా? మీ అమ్మ కంగ. అదేంటి బాబు, కండక్టర్ బాబు, లేడీ కండక్టర్. ఓ కండక్టర్. కండక్టర్ కి కంగ, ఉద్యోగికి గుగ్గిలము, ఎంప్లాయర్స్ కి ఎప్పచ్చి. అవునరా? అమ్మాయి భాషజ్ఞానం ఎట్టగుంది? అమ్మాయికి ఇక్కడ చదివించలేదు, అమెరికా చదివించాం. అందుకే ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు అసలు. అమెరికా దోవ భాష చదివే, అంతే తప్ప తెలుగు రాదు. ఒరే అది అమెరికా దోవ భాష లాగలేదు వేధవా, ఎలుగుబంటి భాషలాగా ఉందరా. ఎలాగనిపిస్తుంది పంతులు? మీ నాన్నకి గుగ్గిలమేనే, మీ నాన్నకేం ఉద్యోగం అమ్మా? మీ నాన్న గెంజి లేదా? ఇంజనీర్ బాబు. ఇంజనీర్. ఇంజనీర్ గెంజి లేదు, అది కడుపు నిండిపోద్ది. గుగ్గిలమేనే, నీకేం ఉద్యోగం అమ్మా? గేయం అంటే గేదెలు కాసుకోవడమా? ఏంటంటుందిరా? నేను ఏ నమ్మను, డాక్టర్ నీకు జ్వరం వచ్చి చెప్పు ఇండియన్ చేసేస్తానంట. అమ్మా నీకు ఒక దండం, పెద్ద చిరంజీవి 7 పోసులు పడుతుందా? మరి దాంతో మనుషులకు చెయ్యు, లేకపోతే మీ నాన్నకు పొడిచి అటువంటి పనులు ఏడు చేయకమ్మా. వెనక్కెళ్ళమ్మా అయ్యా అమ్మే మా తల్లి పట్టుకుంది వేధమా. ఏమిటి పచ్చడి పంది ట్రైన్ సిలిపేటాలండి. సిలిపేటాలా? మంచి స్పీడ్ గా ఉండవు. గారుగా ఉందండి. పెళ్ళంటే తొందరగా ఉందండి. తొందరగా ఉంది. అవునరా? ఇంత తొందర ఉంటున్నావు కదా. వయసు ఎంతరా? 18 సంవత్సరాలు పంతులు గారు. 18 సంవత్సరాలా? అవునండి. పోయగలం పట్టుకుందరా వేధవా. ఏమండి మగ కురవడం కనీసం 10 సంవత్సరాలు ఉండొచ్చు కదా. మా నాన్నగారు కట్నం గడి పెళ్లి చేస్తామండి. ఓహో మీ నాన్నగారు కట్నం కాసిపడికి పెళ్లి చేస్తున్నారు. ఏమాత్రం కట్నం ఇస్తున్నారా? కట్నం అండి. ఇంకేమిస్తున్నారు? పల్ల భూమి. ఇంకేమిస్తున్నారు? మార్చి కారు ఒకటి ఎందుకు తుడుచుకోవడానికి? పంతులు గారు పొంగో కొయ్యమ కిమ్మకమ్మో ఏంటుంటుందిరా? పంతులు గారు కారు మీద సినిమాకి వెళ్తామంటుందండి. ఓహో కారు మీద సినిమాకి వెళ్తారా? మరి కుయ్యమండం ఏమిటి? పంతులు గారు. అవునండి. అమ్మాయి అమ్మా అటింకుండు నల్లగా ఇంటి వద్దు నాకు.
ఎక్కడికా వెళ్ళారు కారు మీద ఏకొక బొక్కంగా ఆ, ఆ, ఆ. ఏకొక బొక్కంగా అవునరా ఏమండి పంతులు గారు? ఈ గొక్కమేటి బొక్కంగేటి ఏమిటి ఇదంతా వీరగతం బస్ స్టాండ్ ఉంటుందండి. ఓ వీరగష్టం బస్ స్టాండ్ లో అవునండి. ఏం జరిగింది వంక గొక్కంగా మనసు అడ్డుకొస్తే రేయ్, ఏం చేసావరా పంతులు గారు మనుషులు అడ్డుకు వస్తే బేక్ మీద అడిగేస్తారని చెప్తుందండి. అవునరా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏంటండి? ఏం కావాలి అంత పైకి లేకపోతే బ్రేక్ పడదా ఏ చిన్న అనుభవం ఉందండి. చిన్నదేం బాగా అనువురా చిన్నదండి. ఇంకేమిస్తున్నారా చేయండి పంతులు గారు. చేనిస్తున్నారు అవునండి. ఒరే పెండ్లి కూతురు తండ్రి ఆ పంతులు గారు రారా వేధవా. మాధవా లేదు బాబు అవునరా మీరు అగ్రజాతి మిమ్మల్ని అంటే మా కొల్లు పోతాయి అవునరా ఏమిట్రా మీ అల్లుడు అన్నట్టు చెప్తున్నాడు చెప్పండి ఇస్తున్నావా మా అల్లుడికే ఆ. ఎక్కలేని భూములు ఫ్యాక్టరీలు బస్సులు లారీ రోడ్డు మీద వెళ్ళిన వల్లే అరువే రోడ్డు అంటే వెళ్ళిపోయిన వన్ను అన్నుడు మా అల్లుడికే ఒరే అన్నీ అరువే వజ్జులు లాంటి పిల్లము అవునండి. వజ్జులు లాంటి మామ అవునండి. నీ తనువు తీరిపోద్ది పంతులు చేయని అడగండి. చైనా అవునండి. అవునో చైనా అంటున్నాడు అక్కడ గొట్టం పేరు తలుపులు ఎత్తిన చేయండి తోటపిల్లది తోటపిల్ల దగ్గర తలుపులు ఎత్తిన చేయండి బాబు పంతులు మెల్లగా చేయండి సన్నపదండి. ఒక సన్నంది అంటున్నాడు రా మాకు లేక వచ్చినాడు ముద్దులాడు సన్నది గారు చేయించము ఆ. అక్కడ గొట్ట బేర తలుపులు ఎత్తిన చేయను ఉంది కదా ఆ. అది ఒరే ఏమిటి పంతులు గారు? వాడు నేను సన్నదంతా నువ్వు సన్నం అంటున్నావు వాడు ఎంత వలం అంటున్నాడు అవునండి. సన్నం అయితే మెడలో వెయ్యు అవును. ఎంత వలం రెండు చేతులకి కాలుకి కట్టేట్టు కాదు ముద్దులాడికి సన్నది పని రాదు గొట్ట బేర అమ్మాయి నీ వయస్సు ఎంతమ్మా ఏ 40 అవునరా ఏమిటి పంతులు గారు? అలా పడిపోయావేమి పంతులు గారు వయసు చెప్తారు మార్చి వెళ్ళిపోయిందండి. వయసు చెప్తారు మార్చి వచ్చిందా అవునండి. మార్చి వచ్చేదిరా వేధవా ఏమిటి పంతులు గారు? అమ్మాయికి 40 సంవత్సరాలు ఏంటి నీకు 18 సంవత్సరాలు ఏంటి ఎవడో చెప్పుడు పెళ్లి పంతులు గారు మా నాన్నగారు కట్టగడ పెళ్లి చేస్తానండి. మీ నాన్నగారు కట్టగా పెళ్లి చేస్తున్నారా అవునండి. ఏర్రా మీ నాన్న అరేండి మా నాన్నగారు పంతులు గారు. ఎవరురా అరేండి శివాలు వెంకటనాయుడా అవునండి. నాయన అందుకే ముందుకు వచ్చి కూర్చుని పోనావు నేత కోడలు ఎంచుకున్నావు నాయన ఉన్నాను తొందరగానే అవునరా ఏమిటి పంతులు గారు? మీ నాన్నగారు కట్న కాసి పెళ్లి చేస్తున్నారు అవునండి. అవునరా ఏడండి? నాకు తెలియక అడుగుతాను ఆ, అడగండి పంతులు గారు. మనలోని మనమాట అవునండి. ఈ పెళ్లి కూతురు నీకా మీ నాన్నకరా పంతులు గారు ఆ. చేసుకుని నేనండి చూసుకోవడం మా నాన్నగారండి. ఒరే జడ్డి వెధవా ఏమండి? చేసుకోవడం నువ్వు అవునండి. చూసుకోవడం అసలు అవునండి. ఏమిట్రా అది పొలంకి వెళ్ళిపోతాను కదండి. అవును. ఇంటికి కష్టం సుఖం చూసుకున్నదండి. ఓ బరువు బాధలు ఇంటికాడ చూసుకుంటాడు చూసుకున్నదండి. చదువుకున్నావా చదువుకోనండి. చదువుకోనండి చదువుకోనండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అబ్బా చేయి కొడుకోరా ఒరే జడ్డి పక్కన కూడా మత్తేసి మీద కడిగేస్తాను మత్తేసి వేదవా అమ్మ చేపట్టమ్మా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ చేయి కొడుకో తల్లి తీసుకెళ్లి గడ్డలు ముంచి తెచ్చాడు స్నానం అయిపోద్ది ఇద్దరి మధ్య బాగా తగిన పూజించాడు పూజలో చూడే అల్లుడు కూతురు గప్ప తెలివేనోళ్ళు అవునరా మీ జాతులు ఏం జాతులు రా ఏ అయ్యరకలోళ్ళు సుంచరకలోళ్ళు ఓ అయ్యారు కలిసించారు గొప్ప జాతులు రా చేతులు ఇవ్వండి చేతులు ఇవ్వండి ఓ ఏమిటండి పంతులు గారు ఇది? ఆ. ఇదే అవునండి. సత్య ప్రమాణము రా విధవా అవునండి పంతులు గారు. పెళ్ళంటే 100 పంట అవునండి. ఈ పంతులు పెళ్లి చేస్తే 3 నెలలకు విడాకులు ముక్కలే బతకల్ల పంతులు గారు. ఒరే ఆ. నీకు చాలా వయసు ఉంది మంచి పళ్ళని చూసి పెళ్లి చేసుకో అవునండి. శతమానం 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 ఒరే మంత్రులు మంత్రులు శతమానం దుక్సు మత్తెవది వేధవలు ఇద్దరు కొన్ను ఏమిట్రా పెసరా దేనికిరా డాలకు మూత డబ్బులు లేవా ఎవరు పచ్చిసరికి మందు ఒకడు డాలక్కి మూతలకు ఒకడు తీసుకెళ్ళిపోరా నీకు ఇడికి తీసుకెళ్ళి మూసేస్తారు అవునరా ఏమిటి పంతులు గారు? ఇది ఏమిటి శతమానం అండి ఇది. శతమానమా అవునండి. ఏ అమ్మ చేసింది గొప్ప దళసరి చేసింది పిడక పిడక శతమానం కొత్త మోడల్ అండి. కొత్త మోడల్ పిడక శతమానం అవునండి. ఎంత బరువు ఉంది ఏమిటి 5 కేజీలు అండి ఇది. 5 కేజీలా అవునండి. మీ ఒక్కరిదే మా తాతగారి మాది కలిపి చేయించండి. మా ఆడపిల్లది ఒకటండి. మీ తాతగారిది మీది మీ ఆడపిల్లది అవునండి. ముగ్గురు కలిపి చేయించారు అవునండి. అవునరా ఆ. నాకు తెలియకడుగుతాను ఏనండి? 3 వాళ్ళ పశువులు కూడా ఒకటే నేటి ఒక్కడేనండి. అదేంట్రా సరైన పిడక చేయించారు అవునండి, పంతులు గారు. ఉన్నంత ఉన్నాయి గాని ఏనండి? పెళ్లికు తగ్గట్టు పిడక చేయించావరా అవునండి పంతులు గారు. శతమానం అవునండి. ఒరే ఆ. చెయ్యి లాగేస్తుంది శతమానం కొట్టు పంతులు కట్టనండి. ఏమి కట్టమేలండి ఇంకా ఏమాత్రం ఇవ్వాలి 50,000 రూపాయలు కట్టమేల పంతులు గారు. 50,000 రూపాయలు కట్నములు బాకీ ఉన్నారా అవునండి. ఒరే పెళ్లి కూతురు తండ్రి ఆ పంతులు బాబు గారు
ఓ రౌండ్రా ఆ. మరి 50,000 రూపాయలు కట్నం బాకీ ఉన్నామంట ఆ. మరి కట్నం నుంచి ఇటువంటి కట్టించేస్తాను. మొన్న ఇల్లు కట్టాం ఆ. చిన్నపిల్ల ఆ. ఏటి ఆ. అల్లుడికి ఆవిరి పెట్టేస్తాడు. అవును. ఓ నెల రోజులు 10 రోజులు సర్దుకుని ఇచ్చేస్తే మీరు ఒరే, చాలా చిన్న పిల్లరా, 40 సంవత్సరాలు చాలా చిన్న పిల్లరా పంతులు గారు, అప్పుడు పుట్టిన మా అమ్మ కడుపులో ఉన్నానండి. ఒరే మీ అమ్మ పుట్టిందో చూసుకో జడ్డి వేధవా. గ్రామస్తులందరూ నవ్వుతారు. ఆ. ఏదో నెల రోజులు 10 రోజులు ఇచ్చేస్తే మీరు మధ్య నుండి నచ్చ చెప్తే మీరు తాళి కట్టించండి. మధ్య మనిషికి నచ్చ చెప్తాను వాడికి. ఆ. ఒరే ఏంటండి? మీ మాయగారు కష్టబాధల్లో ఉన్నారట, ఆ. ఇల్లు కట్టారట. అవునండి. ఇల్లు కట్టినంటే పెళ్ళంటే ఎవరికి కష్టమే కదా. అవునండి. ఇప్పుడు శతమానం కట్టి ఆ. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత వారం రోజులు నాడు 10 రోజులు చూసేస్తాడు శతమానం కొట్టు. పంతులు ఇప్పుడు నా ఖర్చులు ఉన్నామండి. పెళ్ళి అయిపోతే ఇంకేం ఖర్చులురా. పంతులు కూడా మందులకి ఇవ్వద్దాడండి. అందరు గరువే. అవునరా ఏంటండి? అవునరా ఒక చంద్రపూడి నరసింహుడు మీ గౌరవే నా గౌరవేనా. అందరు గరువే. అవునరా ఏంటండి? ఎంత పెళ్లి చేస్తారు ఇచ్చావు కదమ్మా. ఇచ్చా పంతులు నేనెవడం ఏమిట్రా. అలా రాలిపోతే జంజం జారిపోద్ది. ఒరే ఆ, మధ్యలో శతమానం ఉండవు. కొట్టురా ఒరే. పంతులు గారు, ఆ. మా నాన్నగారు అప్పుడండి పంతులు గారు. వాళ్ళ నాన్న అప్పుడు అంట. ఆ లాన్న చేసుకుంటారు ఇటు చేసుకుంటారు. పట్టుకోయి అమ్మ ఇద్దరు కొన్ని పంతులు కొన్ని పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు హమ్రాక్స్. ఒరే శతమానం కొట్ల నిన్ను పట్టుకుంటున్నట్టున్నది. ఒరే వంచుల్లో వంచండి రా. ఓం మాంగళ్యం తంతునా మే నామ జీవన హేతునా కంటే బద్ధాది సమహేశం దేవధాం సదం. ఓం శాంతి 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 మాంగళ్య ముహూర్తమస్తు. ఒరి శతమానం పోట్లేమిట్రా ఒరే. ఏటమ్మా కోపు కోప సొలుప తొలుపమ్మా. శతమానం జల్లేస్తావు నాకు పారేస్తున్నాయి. శతమానం బరువు అయిపోయింది. అలాగ ఉన్నాయి అమ్మ. శతమానం చక్కగా ఉంది. దొంగకి దుక్కట్టేట్టు అలాగ ఉన్నాయి శతమానము. నాకు పారేస్తున్నాయి అమ్మా. అలాగ ఉన్నాయి కానీ భర్త శతమానం కట్టిన తర్వాత వాడు చనిపోయి తీయకూడదు, తప్పు. కొక్కే అమ్మా. శతమానం బయటికి కనిపించకూడదు. లోన పెట్టి మా అమ్మే మా తల్లి ఎంత చక్కగా ఇవిడు శతమానం ఏమాత్రం పెనంలా కనిపిస్తుంది శతమానము. అమ్మాయి కూర్చోండి. ఎందుకంటే పంతులు గారు? చిత్రబోధాలు కుమ్మించాలి. అమ్మాయి కూర్చోమ్మా. రేయ్ కూర్చో. కూర్చోమనండి. రేయ్ కూర్చోరా. రేయ్ ఏం చేస్తున్నావురా. రేయ్ కూర్చో. నువ్వు కూర్చున్నట్లేదు. ఎలుగుబట్టి పొట్టుకొట్టినట్టుంది వేదవా. ఏమిట్రా ఏమిటి కూర్చుని పెడతాను రేటుకి? చిత్రబోధాలు కుమ్మించాలి. ఒరే మీ అల్లుడు సొట్టవాడు చిన్న తొయ్యతొక్కడు లాగా ఉన్నాడు. అమ్మాయికి మరి అత్తవారింటికి పంపిస్తున్నావు కదా. అవునవును. ఏదో నాలుగు మంచి మాటలు బుద్ధులు చెప్పి పంపించు. అలాగే అమ్మా. నువ్వు చిన్నదాను ఏటి తెలియదు నీకు. ఏంటి ఇది అసలే కలికాలం. ఏంటి ఇరుగు పొరుగుతో అందరితో తగులుతుందని అత్త గాని మామ గాని మొగుడు గాని మరుదులు గాని ఎవరైనా ఇంట్లో పెట్టి కొట్టాలి. ఏంటి గింజాకిలకి అమ్మేస్తుండు. ఏంటి కన్నూరు పట్టుకొస్తాను నీకు సాధ్యాలు ఇస్తాంలే. అప్ప తండ్రి దొరికావరా. ఉండంత ఇంకో బిల్డింగ్ కట్టింది మనం చూస్తున్నాం కదా. ఏంటమ్మా తాటగా తోలిపోస్తాను. అత్త గాని మొగుడు గాని మామ గాని ఇంటి పెడుతున్నట్టుండు. ఇంటి పెట్టి కొట్టేస్తుండు. ఇరుగు పొరుగు ఊళ్ళతో అప్పుకో ఊళ్ళందరితో తగులు తెస్తుండు. ఇంట్లో వేక పంపించి మీ నాన్నకి ఇచ్చేస్తుండు. అలా చేసావనుకో ఆ కరిముడు తీసి గోడకు పామే త్రాకమున్ను. అమ్మాయి నువ్వు లేచి నీ కుడికాలు తీసి పెళ్ళి కూడా నెత్తి మీద కాలయ్యు. పంతులు లేకండి, తప్పుకోండి. మీరు బయట తప్పుకోండి. మట్టిస్తే నాకు లేచి నేను తాపలేండి. పాపమండి. నెమ్మదిగా నీ కుడికాలు తీసి పెళ్లి కూతురు నెత్తి మీద కాలయ్యు. అలాగేనండి. ఈ పెళ్లి కోదాన్నం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోదాన్నం. నీదేం ఊరు అక్కడికి ఎందుకు వచ్చావు? ఏమి రాయ్ ఏంటి అవుతుంది రాయ్ ఏంటి అయ్యేది ఎవరు పిల్ల ఏడుస్తున్నది. రాయ్ ఎవరు ఆడుస్తున్నారు రాయ్ ఎవరు తప్పు చేశారు ఎవరు అవుతుందిరా ఎవరు ఏ తప్పు చేశారు
ఎవరు అవుడు మనకు. ఎవరు నీవు ఎవరు ఆ? ఏయ్! రేయ్! ఇట్రా ఏం కాయ్? నీవెవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరు మేము కొండరాజులమ్మా. కొండరాజులా? మేము కొండరాజులమ్మా. ఏయ్! కొండరాజు ఎక్కడికి ఎందుకు వచ్చావు మరి ఎవరు మీ పిల్ల పెళ్లి ఏవస్తున్నది ఏయ్! అవుతుందిలే. ఎవరు మీ పెళ్లి ఎవరు ఆడుతున్నారు ఎందుకు వచ్చారా మరి అదిగో ఎవరు? మా పిల్లి ఏడుస్తున్నది కదా. ఏం కాయ్? నీది ఏ ఊరు ఇక్కడికి ఏ పని మీద వచ్చి ఎందుకు వచ్చావు చెప్పరా? రేయ్! ఆ దేవుడి కాడ బాగుంటుంది. ఎవరు నీవు లేదా ఆ దేవుడి కాడ బాగుంటుంది. ఏంటి? మరి ఏ పిల్ల ఆడుతుంది ఎందుకు ఆడుతుందిరా ఎవరు ఆడుతున్నారు మీ పిల్లి ఎందుకు ఆడుతుందిరా అదే ఎందుకు ఆడుతుంది ఎందుకు ఏడుస్తున్నదో నువ్వు మరి ఏం చేయాలి? నువ్వు పారిపోతావు అబ్బా ఊకొడుతున్నావు రా ఎలుగు పెట్టినాక రేయ్! రా అవును నాకు తొలి కలుగుతాను. మా పిల్లి చెప్పినదిలే. వచ్చా మా ఇంటికి వచ్చినది. మా ఇంటికి వచ్చినది. మరి మా ఇంట్లో కొంచెం గోల చేసినది. మరి ఏమి చేసినాడు? మరి ఎందుకు ఏడుస్తున్నాడు? అడగడానికి వచ్చిన. రారెక్కడికి ఎవరు నీకెందుకు పారిపోతున్నావు జనాలు కుమ్ముకొని పారిపోతున్నావు రాని ఏమి మరి మా పిల్లి ఉన్నదా? మీ పిల్లి ఉంది ఏయ్! పిల్లలు తెచ్చిన నువ్వు నువ్వు అడ్డారా నువ్వు రారెక్కడికి రారా నువ్వు రాని ఏంటి? అవును అవును నాకు తెలియకరుతాను. ఈ దేవుడు ఏయ్! మరి దేవుడికి ఎదిలించితే మాకు ఎడతావు నువ్వు ఏంట్రా అవునరా మరి నాకు మరి అడిగేస్తాను రా మరి. అవును మరి స్వామికి ఉండడానికి ఇల్లు లేదు, మరి కొట్టుకోవడానికి గుద్ద లేదు. అదే కొట్టుకోవడానికి గుద్ద లేదు, ఉండడానికి పొయ్యి లేదు. ఆయన అవుడు అవుడు ట్రైన్ వస్తున్నది. నేను మా ఊరి కాడ ప్రెసిడెంట్ కింద ఉన్నాను. ఓడేసాడు మా ఊరు కదా. మరి మాకు గవర్నమెంట్ ఉన్నాను కదా. మరి గవర్నమెంట్ గారు మా ఊరు మొత్తం నేను నిలిస్తే మరి తీసుకుంటే గట్టిగా ఉంటది కదా. ఎవరైనా చిన్న పిల్లలు కాలు జరిపి పడిపోతే ఏదో కాలేజీ ఇరిగిపోద్దని ఊరు మొత్తం బురదలో చేయించినాను. ఆ గ్రాంజ్ తీసుకెళ్లి 5 గిల్లికెత్తినాను. ఏటంతా లేచిపోమ్మా
మంత్రము ఓ సోసి ఏం నువ్వు పిడికి నీ ఇస్తాము ఏట్రా ఓసే ఏట్రా సొత్తు కాల్సిన అగ్గి కొట్టకాల్సిన ఎగ్గి సొత్తు కాల్సనానికి అగ్గి అగ్గి నా దగ్గర లేదురా అగ్గి దేవుడు చేతను మా దగ్గర సొట్లు గారు కాల్సిన మా దగ్గర లేదురా లేదు సొత్తు మీద జాలిపోయినది జారిపోతే మరి సొత్తు కాల్సిన అగ్గి సావరోడు టీడు ఏది అగ్గి ఎంత ఉంటే అగ్గి అడుగుతాడు వీడికి బుర్ర పోయినదిరా అగ్గియు అగ్గే వాడా మరి ఓరి బాగుంది అగ్గే అల్లుగో అక్కడ ఉన్నది ఎక్కడ అదిగో అది ముట్టిరు నువ్వు అందుకుంటది అందుకుంటా అది అందుకో చెయ్యరా మరి నువ్వు పట్టుకో నేను పట్టుకో వాళ్ళ నువ్వు పట్టుకోరు వెళ్ళి కొత్తు గో మీద పల్లబ్ కొడుతున్నారు కత్తిని పొడుతారు నాయన అబ్బా అదరా ఊ చేస్తాడు ఇది కొన్నావు తగ్గిపెట్టి ఒట్టినద్దు అనుకోండి బెట్రా ఏమి గేరు ఫోన్ నేను కనికరించి తగ్గింది ఊజారు అలా ఊసేస్తాండి ఎక్కడ నేద్దు అగ్గియు అది గడపలు దేవుడి ఇంటి ఊసేస్తా నేద్దు పల్లబ్ దగ్గర అగ్గి కొత్త మంచి మాట్లాడుతున్నాడు ఓ నాయన ఊజేస్తాం అయితే కొన్నావు కొనుక్కొని రొట్టు వచ్చింది నువ్వు డబ్బులు ఇచ్చినవరా ఎవరు సొమ్ము దొబ్బుతావా ఎవరు సొమ్ము చెప్తా అగ్గి పెట్టి ఎంత అనుకున్నావురా నాకు కావాల్సిన ఓసారి ఊసేస్తాను ఇంట్లో గొప్ప కొందరు దేవుడి ఇంటు రేట్ దేవుడు ఓరా అతరా ఈ బాగా అగ్గించిన ఏంటి ఏంటి ఫోన్ అగ్గిస్తే ఫోన్ కనిపించి ఇంట్లో చెత్తావైతే దొద్దులు వస్తే అందరు తిరుగుతారు మట్టి తప్పు అవుతాడు ఇంట్లోనే దొడ్లు మట్టి దేవుడు మూడు చెత్తా మేము ఇంట్లోనే ఊస్తాం ఇంట్లోనే పోతారనమాట మరి అబ్బా అవరా మళ్ళీ పోరా పోసా ఏంటి ఏటి ఎక్కడికి వచ్చి ఏట్రా నీ ఇస్తాము నా గొద్దులో పోగా బాగా కాల్సినది గొద్దులో పోవాకు మా గొద్దులో పోవాకు ఓ గుడ్డి మీద పని పోవాకు ఇది నేస్తారం కట్టావు మరి ఏంతో ఎక్కడికి వచ్చావరా మాది మీది ఏ ఊరు మాది ఊరు మాది మీదేంట్రా మాది యూరియా మీది యూరియా ఇది మాది ఊరి మరి ఊరి పేరు ఊరి అంటాడు ఊరి పేరు ఊరి అంటాడు మాది ఊరి పేరు పేరు కాదు పేరు అదే పేరు ఏం పేరు ఇది కొద్దా ఇది కూడా ఎక్కడ ఉంది ఇదే ఏ పాత పత్తం బుక్ చేశారా మీరు యాక్టర్ లేట్ నేను మీన్ పిరంజీ కడేస్తాడు మీన్ కడేస్తుంది బ్యాగ్ ఎక్కడ దొరికింది దీనికి పెట్టు ఇది ఒక బరువు అవుతుంది కనికరం లేదు నీకు పోయినది తెప్పిపోయినది అది కిందగా చెప్తాను బెట్రా ఇస్తాము ఏదో అది కాకి నాకే నీకు ఎవరు నువ్వు ఎంతో టెప్షన్ నాకు అడుగుతాడు మీ కాకి ఆవిడ తీసుకెళ్ళి ఎటు వెళ్ళిపోయిందో ఎవరు తీసుకెళ్ళి చూడరా ఎటు వెళ్ళిపోయిందో లేదు మా దత్త మరి ఆల్ బిల్ కొమర్సం తీసుకెళ్ళిపోయినాడు ఏమో నాకే చూడు ఎటు వెళ్ళిపోయింది చూడు నెలుకురా మరి నరికేస్తాం మరి మరి మా కౌడు కడప నీకు భయం లేదు నాకు అనుకోలేదు చూడు ఎక్కడ ఉందో ఏటు ఉంది తీసుకెళ్ళిపోయినాడు ఎవరు చూడు ఎటు వెళ్ళిందో ఎత్తి చూడు ఎటు వెళ్ళిపోయిందో అటు వెళ్ళినాడు ఎటు వెళ్ళినాడు ఎవడు తీసుకెళ్తున్నాడో చూడరా అటు వెళ్ళినాడు లేదు లేకపోతే రామ్ ద శ్రీరామ్ తీసుకెళ్ళిపోయినాడు అటు వెళ్ళినాడు చూడరా ఎటు వెళ్ళినాడు ఎవడు తీసుకున్నాడు
నీ కళ్ళు కూడా పోనే లేదు చూడు ఏంటి చూడు అవును రావురా ఏ ట్రిప్ లో చెప్పుకొని తెప్పి చేసినదిరా ఇలాగ పరిపోన్నది మా పిల్లి పోతుంది ఓ నీ పోయి తల్లి పోతుంది తల్లి ముందు చచ్చిపోతే పిల్ల పోతుంది చూడరా మా పిల్లి పోతుంది కదా ముందు తల్లి చచ్చిపోతుంది పోయినా నేను మా పిల్లలు చూడు ఎలాగ ఏరుస్తాను మా పిల్లి పోతుంది రోడ్లు తల్లి చచ్చిపోద్ది ఆ నీళ్ళు పోతే తల్లి పిల్లతో పోతాడు నేదుండ్రా మా పిల్లి పోతుంది పిల్లికి పెద్ద తరుపుతాడు ఏంటి జాతర కళ్ళు లేవు మా పిల్లి పోతుంది తల్లి పోతుంది పిల్ల పోతుంది చూడడు ఏంటి అటు పోస్ట్ వస్తాడు అటు పోయినట్టు మా పిల్లికి లేపురా ఏట్ లేపుతాం తాడి చెట్టినా కొన్నది అవునే నొప్పి కడుస్తున్నాడటే నొప్పి కడుస్తున్నాడు ఎదురా హలో ఒలే ఎనియమ్మ మేనగోడలాగే ఓసి ఏనమ్మ ఒలే ఎనియమ్మ సేటిడు ఏనమ్మ ఏనమ్మరా ఒలే ఎనియమ్మ ఓ ఏనమ్మ ఏనమ్మరా నీనే దశమంతపురం పెసరంతను మా పిల్లని కరిపోయింది కదా మనం టచ్ చేసినావు గొప్ప పవర్ అడిగే ప్రెసిడెంట్ ఫోన్ చేసేస్తాను నీడు మనం టచ్ చేసినావు కదా అవునవును లేదు ఈ లింగాలోలు మరి ఇక్కడ దేవుడు చేసినారు కదా మరి డ్యాన్స్ చేయమంటే చేసినామే కాల్ చేసి పడిపోయినది నొప్పి వస్తున్నాడు రా బేగి రాయే మేనగోడలకే రాయా బేగి రాయే నువ్వు లేట్ చేయకే నువ్వు లేట్ చేస్తే ఎక్కడ జారిపోతాడేటో మరి బేగి రాయే బేగి రాకపోతే పోస్ట్ చూస్తే ఇంకా అయిపోతుంది మరి ఏం జారిపోతే ఏట్రా నువ్వు లేట్ చేస్తే ఎక్కడ జారిపోతాడేటో ఏం జారిపోతురా పిల్లిరా పిల్లి కాదురా పిల్లరా బేగ రావు మరి అవునరా అదౌడు చేస్తున్నాడు ఏట్రా అదౌడు చేస్తున్నాడు ముక్కులోని సోములోని సరాబు జాతర ఏం కౌడు ఏ చేయడం ఏట్రా అదౌడు చేస్తున్నాడు ఏంటి చేయడం ఏట్రా ఆ కరుపోడు చేస్తున్నాడు కడుపు నేను చేయడం బాగుందిరా పోనీ నేను నేరంగా పోనీ అగ్గితే నేను చేయడం ఏంటి ఎప్పుడు ఇచ్చినావు నేను ఎంతకాల తోటలకు రమ్మని అగ్గి అమ్మని ఇచ్చినాను రా అందుకని అయిపోయినది అయితే అగ్గిచ్చితే మనకి అయిపోయింది నాది కాకపో తీసుకో జనాలు నీరు పోసు కొంపు కొంపు తప్పిస్తావు పుత్ర భీము అబ్బా పుత్ర భీము ఇంకా 10,000 రూపాయలు మరి 5 కాయల మందు 5 కాయల మందు జత పోతులు ఇస్తే పోతాం అలా శివర సాలను తోలుగారు పడుకుని కొడతారు నీస్తాము నీస్తాల కంటే మాత్రమే కత్తండి మీరే కడతాము
అలాగనే ఈ గ్రామం కావలసినటువంటి నువ్వు భక్తుడు పూజ చేస్తావా అవునమ్మా. బావా ఏమిటే మరదరా రారా బేవర్సి గండ ఏమే నీకేటొచ్చిందే కలగన్నాను రా కలగన్నావా అవునరా. ఎప్పుడు అది కళా నిజమా కళా నిజమా కళా నిజమా ప్రమాణం సొమ్మ వాళ్ళు ఎవరు ఎత్తి మీద చేయత్తవే గుంట బావా ఓ. నేను పడుకున్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు బావా ఓసోసే బావా ఆ. శివాలు వెంకటనాయుడు బాసు మనచూరు తిరుగుతున్నట్లు అరే బావా ఓయ్. చెంగు బప్పలనాడు బావ వచ్చేలాగా సిక్కుతున్నట్లు అచ్చచ్చచ్చచ్చే. బావా. ఓయ్. మరి మరి పాత్ర వేణు మా టీ కొట్టు వేణు బావ వచ్చి ఒళ్ళాకు తెడవస్తున్నట్టు కలగన్న బావా అయ్యో అదే బావా ఆ. ఈ ముగ్గురు పొద్దున కల్లాకి వచ్చారు వచ్చారు. ఒళ్ళల్లో తిమురు లేకపోయి ఓ. అదొక్కలా సిత్తలు అయిపోతుందిరా నిజమేనా అబ్బా ఆ. అప్పటికప్పుడు 12 గంటలు కలు వచ్చిందిరా అయ్యో అప్పుడు 7 పిల్లలే ఏం కలర్ అది అది ఏదో మనసులో పెట్టి పడుకోను చీడకలో పాడుకోలో అమ్మ పార్వతీదేవిని అడుగు ఎటువంటి కలగన్నదో అమ్మా అమ్మా కలలో మహారాజు మదగజము గురుణము కన్నా పుత్తనాము కలగడమ్మా అవునే తల్లి. తన శరీరం గాని పాంపు గాని దగ్ధమైన కజం చదువుతుంటున్నమ్మా అవునమ్మా. వాళ్ళు పిండుతున్నట్లు పాడదు కన్నా కలం దల్లామే తల్లి అవునే తల్లి. అటుకలు కాదా తల్లి అట్లాంటి కల కాదమ్మా. ఎప్పుడు కన్నావో విధంగా కన్నావో మంచం మీద పడుకున్నప్పుడు కన్నావో కంచాలు తోడు కన్నా ఎప్పుడు కన్నావో చెప్పు తల్లి నీ పేర్లు మా గుర్తుల పేర్లు చెప్పండి బాబా చెప్పాలి కదా మరి. ఆరుమిల్లి కుమారస్వామి బాబు గుర్తు గుణపాం గుర్తు శబాస్ సక్కరైన గుర్తు మా తోటగోడల గుర్తు కొబ్బరి చెప్పులు కొబ్బరి చెప్పులు అవును బావా. మరి నీ గుర్తు నా గుర్తు పేరు చెప్పమంటావరా నువ్వు చెప్పకపోతే మరి ఓట్లు ఎలా పడతాయి నా గుర్తు పేరు చెప్తే ఆ. మీ మగోళ్ళ గుండెలు గుబేలు అంటే బావా మరి చెప్పాలి కదా బావా ఓయ్. మా ఇంటి పేరు పప్పలోలు పప్పలోలు. నా పేరు అప్పమ్మ ఆ. నా గుర్తు పప్ప గుర్తు అదేం గుర్తు అది బావా ఓయ్. ఈ ఊర్లో కుర్రోలేకమన్నారు ఆ. ఒలే ఒలే అవును. నీకే గుద్దెత్తము నువ్వు అయిపోతా కావాలా నీకే గుద్దెత్తము నువ్వు అయిపోలేదు కూడా భయం వేస్తుందిరా ఓలే అందరూ గుద్దిస్తే కాటికే నువ్వు ఒక కాడి కుదర మరే తక్కువ గండ ఆ. ఓట్లేక నీకే గుద్దెత్తము అవునవును. నువ్వు పెట్టే నమ్మిస్తారు ఓ బావా అందరూ గ్రామస్తులు మొత్తం నీకు నమ్మించారు నమ్మించారు ఆ. ఎప్పుడైతే ఊరు మొత్తం నాకు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు. ఊరు నమ్మిస్తాను రా ఓహో 10 ఎకరాల భూమి ఎంత అమ్మేశావు వెంటనే అమ్మిస్తాను అమ్మో. బావా ఆ. అమ్మిన సొమ్ము ఉంది కదా ఆ. ఆ సొమ్ము ఖర్చు పెట్టేసి మందు తెచ్చి ఊరు మొత్తం పొందు పొచ్చుకొచ్చాను రా ఓ శబాస్ ఇక నేను ఏడు చెప్పంట మరి ఓట్లు పడ్డాయా? కళ్ళు ముచ్చుకాలం అయిపోయిందిరా ఆ. ఎప్పుడో సొమ్ము చేతులు పడ్డాదు ఆ. ఫుల్ తాగి పండు ఒగ్గన్న కోటేయలే అయ్యో ఓడిపోయావా నువ్వు ఓడిపోయాను బావా మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఉడుపులకి వెళ్తుంటాను రా ఓ ఉడుపులకి గోపలకి గొప్పులకి వెళ్తుంటావు గొత్త పెద్దనరా నేను ఓ అప్పుడు ముఠా మీద చిరంజీవి ముఠా మేస్త్రిను ఓహో అప్పుడు చిరంజీవి ఇప్పుడు నువ్వే అవునరా ఆ. బావా ఓయ్. ఈ మధ్యన ఎవరు తప్పుకుని అనుకున్నావు బావా ఎవరు తప్పుకో నువ్వు బావా, ఓయ్ ఈ చెప్పకు భయమేట గాని ఏమిటో? బావా వా. మరి మా శివాలు వెంకటనాథ్ బావది ఆ. 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా 3 ఎకరాలు ఒప్పుకోను మరి శివాలు సూర్యనారాయణ బావది ఆ. 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా 6 ఎకరాల భూమి ఎలా గుడి చేస్తావే నువ్వు మేము ఒక్కదానివి? ఎంతమంది అనుకున్నావరా ఎంతమంది మేము 6గురుము ఆరుగురా ఆ. మీ పేర్లు నా పేర్లు చెప్పంటావరా చెప్పాలి కదా. రామలత పప్పులత జయమాలి జయ చిత్ర జయ జ్యోతి నేను మరి నీ పేరు నా పేరు చెప్పంటావరా చెప్పాలి కదా. చాలా ముద్దు పేరు బావా ఏమిటో? మా ఇంటి వాళ్ళు పెట్టారు లచ్చి ఆ. మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప ఆ. లచ్చప్ప ఏ, ఇదేం పేరు ఇది లచ్చప్ప ముద్దు పేరు ఉండ పప్పడా ఓ లచ్చప్ప అని పేరు అవునరా ఆ. బావా ఆ. మేము ఎట్లాంటి పనిగత్తులు అనుకున్నావరా ఎట్లాంటి పనిగత్తులు 6 కొంచెం లాగుబట్ట ఆ. 6 ఎకరాలు కూడా ఆ. అమ్మకి మించేస్తాం బావా 6 గంటల ఆగుబట్ట 6 ఎకరాల కొరకు 6 పుంజల కట్టలు మిగిలిపోతాయి పాప సర్దుబాటురా ఇలా సర్దుబాటు చేయబట్టి జనాలు అలా క్యాంపులు వెళ్ళిపోతాను బావా ఓయ్ ఇంట్లో మానమే అనుకుంటున్నాం రా ఏమిటో ఇంటికే కాదురు గండ ఆ. బావా ఆ. మరి శివాలు సూర్యనారాయణ మాకు ఎక్కిపోయి ఆ. శివాలు వెంకటనారాయణ మీద దిగిపోదామా ఆ. లేకపోతే వెంకటనారాయణ మీద ఎక్కువ సూర్యనారాయణ మీద దిగిపోదామా ఎవరి మీద ఎక్కువ దీపత్రా మీరు మరీ తక్కువ గండ అలక్కోదురా ఆ. ఉడుచుకొని రావడానికి ఆహా. ఎగువ దిగులు చూసుకుంటున్నాం బావా మేము ముడుపుకి ఎంత వస్తారు వెళ్తాం అనుకున్నారా మరి ఎంత సరిగా వెళ్తారు రమణ తిరునాలో రామచండి రమణ తిరునాలో పేరు పూజ అక్కడే ఉన్నాడు లేట్ వచ్చిందని నీకు ఏడుస్తాను జలగ బావా. ఓలు వాళ్ళు నన్ను తన్నేస్తాను వీడు జలగని సోలుపు రా ఓలు బావా. లేట్ వచ్చిందని నీకు ఏడుస్తాను జలగ బావా. ఓలు వాళ్ళు నన్ను తన్నేస్తాను వీడు జలగని సోలుపు రా ఓలు అక్కడ తన్నకే బాబు జలగరా ఆ జలగా అక్కడ పట్టింది జలగ నీకు కాలు మీద పట్టింది గండ ఓసే మా జలగ తీవో అమ్మ జలగంత నాకు భయమే పప్పెత్తాను జలగ తీరు వాళ్ళ అమ్మ నీ పప్పకు 10,000 కొన్నాడు కానీ నాకు జలగంత భయమే బావా ఆ. అలా గుడుచుకుని వస్తుండగా అలా వరుసుకుని మాల మాల గొడవ వచ్చే బావా ఏమిటో
నాది పెద్దంత నాది పెద్ద నాది పెద్దంత నాది పెద్ద పెద్ద వేటే ముళ్ళు దెబ్బడుకుంటున్నాం బావా. పట్టినములకి ఆటలకి పాటలకి గొడవలు వస్తాయి సాధ్యమే. బావా, ఓయ్ ఇంతలోనే తగ్గు పెద్దలు కొట్టట్టు వచ్చేస్తున్నాడు బావా. ఎవరు అప్పలేడు బావా. అయ్యో డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు. లచ్చం ఇచ్చిన మీకు వచ్చిన గొడవని అడిగాడు బావా. తప్పులేదు. ఇంకేట్లేదు బాబా, నాది మీద ముళ్ళు దెబ్బడుకుంటున్నాము అవును అని చెప్పాను నేను. అవును అలా చెప్పేసరికి అప్పలేడు బాబా అన్నాడు. ఓలే ఓలే వీళ్ళు మీ గొడవలు ఎందుకు? అవును కర్ర తీసి కొలేస్తున్న కర్ర తీసాడు బాబా. అవును కర్ర సంసారం కాదు మొదలము కసరం నల్లగా మాడిపోయి ఉంది. నల్లగా మాడిపోవడం ఏంటే? పొయ్యి తిన్నగా వెంట పెట్టేసి ఉంటాడు రా. కర్ర బాగుందా? కర్ర చూడబో చాలా ముచ్చగా ఉంది, పిసిలికి పోయేలాగా ఉందిరా. ఏ కొండదో అది ఏ కొండదో తెలియదు కానీ ఆ కర్ర తీసాడు మా పుస్తకంలో పెట్టాడు బాబా. కరెక్ట్ ఇమిడిపోయి నా దగ్గరికి వచ్చాడు. పెద్ద పైన కోను అనుకున్నాడు. అవును ఇది మాటలు పోదు పెద్ద పందే కాదు అనుకోండి. నా మూడులో పెట్టాడు కర్ర. అవును కర్ర ముళ్ళు పెంది పెట్టాడు. సాలు ఎందుకు ఇంటికి శైలజాలం పెట్టుకోడు బాబా. తర్వాత నువ్వు ఎంత అవసరం చేస్తున్నావురా చెట్టు కాబట్టి వాడక్కడే ఉన్నట్టు ఏమిటో అలా గుడుచుకొని వస్తుండగా చిట్టపట సినుకులు సొలుపు గాలి చుట్ట కాల్సిన భ్రాంతి పుట్టిందిరా. అయ్యో నువ్వు చుట్ట కాలుస్తావేటే? ఓరి మీద ఎంత వర్షం అసలు నాకు తెలియదే బావా. కోసం ఊర్లోకి వస్తున్నాను నేను. వస్తాను అక్కడ మరి లింగాలు మిన్నరా బాబు దున్నుతాడు రా. అవును అప్పుడు గొప్ప పొడవైన మనిషిరా. అవునా బావా అతనైతే బాగా సాల్వ్ పాడతాడే. అది కాదు ఆ లింగాలు మిన్నరావు దున్నుతాడు. అవును మిన్నరా బావ సుట్టుకి అగ్గవ్వా అన్నాను. తప్పు లేదు. మేనగోళ్ళ అవును నువ్వు సుట్టుకి ఎక్కింది ఒప్పడం ఏమిటి అనుకుని కొట్టు పక్కకి తీసుకెళ్ళాడు. గుడిగడ్డం పెట్టిస్తాడు. కొట్టండు అయ్యో పొలం లొంగిపోయింది. అదేంటిది? మందు పడిపోయింది. అగ్గిపాడలే ఏమి ప్లాస్టిక్ పొల్ల. ప్లాస్టిక్ పొల్ల వర్షం తడిసిపోయింది. ఈ బాధ దొరకదు అనుకోని ఊర్లోకి వచ్చేసాను. అవును కరకర రాజిపోద్దని కరకర రాజిపోద్దని పిడగల దళాసిన పిడగ మీద రాగి జడ్డు కట్టు అంటే వెళ్తాను. అవును ఈ కాల్ జారికి నా కాల్ జారి పిడక తడిసి ఏట్లు కొడుగా లేట్ వచ్చింది నీకు ఏడుస్తాను. ఓసా నిన్న కుబుసుకుపోతాను ఏటే కొడుకులు ఒప్పించారా? కొడుకులు ఉన్నారు ఏటి నీకు? బావా ఇద్దరు కొడుకులు కన్నాను రా. చూడు ఎక్కడ ఉన్నారో పిలు. బావా నా కొడుకులు పిలమంటావరా? పిల్లలు కదా నాయనా పెద్ద కొడుకా ఏమా అమ్మకి మమ్మీ అనరా ఏమా చూడు బా వీడు. ఓరే మీ అమ్మ తక్కువ చదవలేదు 26 చదివిద్దిరా మమ్మీ అనరా. బావా నిన్న పెద్ద కొడుకు బావా. ఎవడ పుట్టాడు? వీడెవడు పుట్టాడు అనుకున్నావరా? ఎవడకు పుట్టాడు? నీకు చెప్పక భయం ఏంటి గాని ఏమిటో పాత్రలు వేరు బాగా పుట్టాడరా. సేమ్ అలాగే ఉన్నాడు కానీ కొద్దిగా పొట్టు అయిపోండు బావా. ఇది నా పెద్ద కొడుకు. అవునవును కొడుకు కళ్ళు పండు కాల్చి పడరాని పాటలు పడ్డాను బావా. ఏటి పాటలేటు బావా? ఎత్తిన్నయ్యేగుళ్ళే వాంతులని లోపుకైపోతుండేవిరా. ఏటేడు తినేదానువో? ఏటేడు తింది అనుకున్నావురా? యాపిల్ పళ్ళు దానం పళ్ళు బత్త పళ్ళు ఖర్జులు తినేదండి బావా. ఏదైనా వస్తువులు గప్ప కష్టపడి తిన్నావమ్మా బావా. నేను కాబట్టి ఇలాంటి వస్తువులు తిరుగుడు పాటలు పడ్డాను కానీ అవునవును ఇంకెవరాలో అలాంటి పాటలు పడలేరురా. అసలు పడరు కాక పాడరు బావా. ఇన్ని పాటలు పడక కొడుగా లేట్ వచ్చింది నీకు ఏడుస్తాను. ఓసా నిన్న కుబుసుకుపోతాను ఏటే? నా కొడుకులు ఒప్పించారా? కొడుకులు ఉన్నారు ఏటి నీకు? బావా ఇద్దరు కొడుకులు కన్నాను రా. చూడు ఎక్కడ ఉన్నారో పిలు. బావా నా కొడుకులు పిలమంటావరా? పిల్లలు కదా. నాయనా పెద్ద కొడుకా ఏమా అమ్మకి మమ్మీ అనరా. చూడు బా వీడు. ఓరే మీ అమ్మ తక్కువ చదవలేదు 26 చదివిద్దిరా మమ్మీ అనరా. బావా నిన్న పెద్ద కొడుకు బావా. ఎవడ పుట్టాడు? వీడెవడు పుట్టాడు అనుకున్నావరా? ఎవడకు పుట్టాడు? నీకు చెప్పక భయం ఏంటి గాని ఏమిటో పాత్రలు వేరు బాగా పుట్టాడరా. సేమ్ అలాగే ఉన్నాడు కానీ కొద్దిగా పొట్టు అయిపోండు బావా. ఇది నా పెద్ద కొడుకు. అవునవును కొడుకు కళ్ళు పండు కాల్చి పడరాని పాటలు పడ్డాను బావా. ఏటి పాటలేటు బావా. ఎత్తిన్నయ్యేగుళ్ళని
తిన్నయ్యేమిలే వాంతులనే లోపుకైపోతుండేవిరా. ఏటేటి తినేదానువో ఏటేడు తింది అనుకున్నావురా? ఆ. యాపిల్ పళ్ళు, దానం పళ్ళు, బత్త పళ్ళు, ఖర్జులు తినేదండి బావా. ఏదైనా వస్తువులు గప్ప కష్టపడి తిన్నావమ్మా. బావా నేను కాబట్టి ఇలాంటి వస్తువులు తిరుగుడు పాటలు పడ్డాను కానీ అవునవును. ఇంకెవరాలో అలాంటి పాటలు పడలేరురా. అస్సలు పడరు కాక పాడరు. బావా ఓయ్ ఇన్ని పాటలు పడకన్నాను, కన్నావు. మొక్కుకున్నాను బావా. ఏ కొండకో బావా ఓయ్ చల్లగా సంతానం కలిగితే ఆ. బావా ఓయ్. ఈ వేరుగట్టం బస్ స్టాండ్ లో గుండు కొడుతుని మొక్కుకోండి బావా. పోయే కాలం తిరుపతితో శ్రీశైలము రామేశ్వరం వెళ్తే పుణ్యం వస్తుంది కానీ ఏరగొట్టం బస్ స్టాండ్ రైలు పెట్టేసినట్టే. బావా ఓయ్ ఇన్ని మొక్కులు మొక్కి అన్నాను కొడుకుని, కన్నావు. పాటలు పడి కన్నాను. అవునవును. ఎందుకంటే ఎప్పుడు పుట్టాడు అనుకున్నా? ఎప్పుడు పుట్టాడు? 13 మాసాల్లో పుట్టాడురా. అమ్మ నీకు దాండమే. ఇటువంటి కానుపు ఎక్కడ చూడలేదే. నా కానుపు తీరంతరం మెరెత్తకు గండ నాటు కానుపు రా. నాటు కానుపు 3 9 మోసినావమ్మా. 11 మాసాల్లో పుట్టాడు కొడుకు. పుట్టాడు బావా ఓయ్ మంచి యాసిల్లో పుట్టిడు. అవును. వీడికి పాలు చాలు కావురా. మోసే మరి ఏం పాలు పట్టిదను? ఇప్పటికి పక్క తాడమే కానడం. ఏం పాలు పట్టిదనమ్మా? కుక్క పాలు తీసి పట్టాడు బావా. 3 లీటర్లు పట్టే కుర్రాడు సన్నం అవుతాండి ఈ మధ్యన. ఓయ్ నా చిన్న కొడుకులు పిలమంటావరా? పిలమ్మ పిలు. నాయనా చిన్న కొడుకు. ఏడమే ఇక మన ముద్దుల కొడుకు. ఏడే ఎరగొట్టం కేసి తిరిగి వస్తుంది కాలు. జ్ఞానం దోసిన కొడుకు బావీడు. ఏమి బావా ఓయ్ ఈడు కడుపులో ఉన్నాడు 3 గ్రాణాలు దొరికిపోనాను రా. 3 గెలాలు దొరికిపోయావా? అవునరా ఆహా. బావా ఓయ్ ఈడు నా చిన్న కొడుకు. చిన్న కొడుకు ఈడెప్పుడు పుట్టాడు అనుకున్నారా? ఎప్పుడు పుట్టాడు? 6 మాసాలను పుట్టాడు రా. అమ్మ నీకు దాండమే. 6 మాసాల కానుపు ఎక్కడ చూడలేదు తల్లి. అది నాటు కానుపు, అయిపోయాడు కానుపు. హైబ్రిడ్ అంతా బెండకాయలు బీరకాయలు వంకాయలు చూసాం కానీ కాలు చూడలేదు తల్లి. బావా ఓయ్ ఎందుకు ఈడవులు పుట్టాడు అనుకున్నావరా? ఎవరు పుట్టాడు? పట్నాడు జనం బాగా పుట్టాడు రా. మాకు తెలియకుండా నాన్న నాన్న ఒకటి వీళ్ళు నాన్న ఒకటి. ఆడి నాన్న ఒకడు ఈడు నాన్న ఒకడు. మహా పుణ్యాత్రాలు మహాపతివ్రత తల్లి. బావా ఓయ్ 6 మాసాల పుట్టాడు కొడుకు. 3 నెలలు తొక్కున కొడుకు. అవును. బావా ఈడు మంచి తొలకలో పుట్టాడు. అవును. ఈడికి పాలు చాలు కావు. మరి ఈడికేం పాలు పట్టిదనువు? ఈడికే గాడిద పాలు తీసి పెట్టాను బావా. ఒకడు సన్నం అయిపోతాడు. ఒక 5 లీటర్లు పట్టు. నీకు 3 ఏళ్ళు పట్టేస్తాను రారా. 2 లీటర్లు పట్టాలి. 3 రోజులు పట్టి తొంగ కదా ఇంటి. ఏంటైనా ఓ సిప్పుడు ప్లేట్ వేసారు గొర్రె గుడ్ల కండ. నాయనా ఏటి నాయనా నొప్పి? ఎక్కడ నాయన నొప్పి? దిగు నొప్పి. ఒడుచుకోరు నాయనా. దిగు నొప్పి లెగుతుంది. నొప్పి ఎప్పుడెప్పుడు లెగుతుంది నాయనా? ఉండు రాత్రిపూట నెగిసిపోతుంది బావా. ఓయ్ బంగాళదుంప చెప్పే మొలం కాడ ముద్దనా బావా. ఓయ్ నా కొడుకు మాటలు వచ్చినప్పుడు అవునవును అమ్మ నొప్పి దిగువు నొప్పి రాత్రిపూట ఉండు లేచిపోతాను ఎడుతున్నాడు. ఏ మందులేం పెట్టలేదేటే? నా కొడుకు నేను మానేసుకుంటాను రా. అవునవును. ఆలుడుపుకెళ్ళి నీళ్ళు గోపుకెళ్ళి ఆలకోతకెళ్ళి నీళ్ళు మోతకి ఉపాధి మెంటి పోలికెళ్ళి ఎంత డబ్బులు సంపాదించాను మందులు వేసుకుని వచ్చాను. వచ్చావు ఆయన రెండురా గొర్రెపోతురా పడిపోతావు. మనిషికి ఆడదా నా పొద్దురు కాండ నాయన. ఇన్ని మందులు మీకు నీకు తగ్గలేదు. కొంచెం ఉండిపోయింది నాయన. ఈ రాత్రి ఏట ఆడదానికి వెళ్తే ఎవరు లెగుతారా? ఈ రాత్రి మెల్లి కోర్చుకో. రేపు పేరుగట్ట మెల్లి కేజీ గుడుకులు తెస్తారు. పట్టేది పూర్తి తగ్గిపోతలే నాయన. నొప్పి అందరినీ తిరుక్కుని వస్తున్నావరా? సినిమాకి వెళ్ళావు ఓరి మిడత గుడ్ల కాండ నాయన. కాలు పొన్ను ఎక్కడికి వెళ్ళావు నాయన? ఊరు కాదా నీకు ప్యాకాటే గతి. నా కొడుకులు తీరులు చూడరా, చూడరా ఆళ్ళు కొడుకులు రా. నా కొడుకులు ఆయన ముచ్చాలరా. నాకు పెంచిన కొడుకులు రా. 2 పుంజలు తండ్రిని కొడుకులు. అప్పుడప్పుడు తంతుండాలి. నా కొడుకులు చెడిపోతారని అవును చిన్నప్పుడు నుండి ఎలాంటి అలవాట్లు పెట్టిన అనుకున్నావరా? ఎలాంటి అలవాట్లు సారా పట్టిదాన్ని. ఓహో ఈ గళ్ళకి ఇప్పుడు కావాల్సిన సాలము. అవును. చేసారు కోటలు ఎత్తి పోసుకుంటున్నా. అవును. బావా మీ కొడుకుల పేర్లు చెప్పలేదు మరి? పేర్లు చెప్పంటావరా? వీడు ముందు పుట్టాడు ముందోడు, వీడు వెనక పుట్టాడు వెనకెట్టు. తీసుకెత్తాను రా నాయన. మీ నాన్న అవునమ్మా ఏం జం పడిపోయింది ఏటే? జంపడం కాదు నాయన, నేను మరిసిపోనాను రా. మా నాన్న మరిపోయినట్టమ్మా. మీ నాన్న అవునమ్మా. వీళ్ళందరూ మీ నాన్నలే. మనకు కావాలి పుట్టలేదేటే? పుట్టారు అగో అమ్మోంది ఇంట్లోనా బాబు. దీనికి సౌండ్ అలాగనే పూజ్యులైనటువంటి మా బావగారు అయినటువంటి శివాల తవిటినాయుడు గారు 100 పదాలు కానుక ఇచ్చారు. వారికి మా కళాసుమంజుడు తగ్గించమని చెప్పారు అక్కడ. అది పెంచావు. హలో ఇది పెంచు. హలో అది ఉన్నాయి. అది తగ్గించు. చూడండి మీరు
తర్వాత ఏది కలుపుతాను బాబు ఏరా మైక్ సెట్ అంటారు. సేవక ఇట్రా ఇక్కడికి రా అటెండి వెళ్ళే సేవక సేవక గొప్ప చింత మరి ఇట్రా ఏమి స్ట్రైక్ ఎందుకు ఏం చాలవు సేవక సేవక ఏం చాలవు సేవక వినాశకాలము దాపురిస్తే ఈ ప్రేతి బుద్ధి పడుతుంది. ఎవరు సేవక ఏమంటున్నాడు? సేవక నేను రావాలా? నీవెచ్చడికి వెళ్తున్నావు సేవక నువ్వు ఈ భూలోకం మంది తిరగలవు, నేను ఎవరెవరు 14 లోకంలో తిరగలను. అవును సేవక ఇట్రా మిల్లులో కాదు మినరల్ వాటరా మిల్లులో కాదు మేము అమ్మగారు కాదు నేను సేవక స్వామి ప్రసంగం మాపి నేను చెప్పిన పని చేయము. ఏడు చెప్తాను ఓ సోసా ఏటా మీ మొగుడికి ఏటంటే షర్ట్ లాగా ఏటనైనా నా దేవుడికి మార్పు లేవు మళ్ళీ పిలవాలా? అలాగనే మహాత్మా అమ్మ పార్వతి కాక్షాయిణి హైమవతి ఏమి చిత్రము ఏమి చిత్రము వచ్చ వాడూరు మరిగది మాణిక్య గోమేద పుష్పరాగములతో దీప ధూప నైవేద్యముతో మందార కుసి మందార వనములతో కలగలైన కైలాసం ఈనాడంత నందీశ్వరులు లేరి బృంగేశ్వరులు లేరి చండీశ్వరులు లేరి ఏమి కటిక చీకటి ఏమి గాఢండ ఖారము కాల నిర్ణయమ కలియుగం వైఎస్ఆర్ పవర్ లో వదిలి పవర్ నీకు దండం మాకు తప్పి మహాత్మా సేవక స్వామి సౌండ్ పెంచం ఇది మనకైతే మాణిక్య గోమేద పుష్పరాగములతో అవన్నీ పొద్దెట్సాం మేము ఇల్లు కట్ట డబ్బు లేక పొద్దెట్సాం స్వామి దీప ధూప నైవేద్యముతో కలగలైన కైలాసము ఈనాడంతా కళాహీనముకుంటే కారణమేమి? ఎందుకలా పీక్కొంతాను ఏటండి ఏటల్లో కొల్లాలండి మీతో పరిహాసం ఆడుతామా? మీరు దేవుళ్ళు మేము మూడు నోర్లు అలాగే నేను చెప్పులు పని చేయము. చెప్తాను కైలాసము ఈనాడంతా కళాహీనం కారణమేమి? కళాహీనంగా ఉన్నది. అందరిని తిరుక్కుని వచ్చి వెలగొల్ల కొల్లలు చేసేస్తున్నావు. ఏటండి అంబులతెడ్డా ఏటండి సేవక స్వామి త్రిశూలం సేవక అంబులతెడ్డు అనుకోండి అవుంట వారు కానీ నీకు అంబలేయాలి కాదా? అంబులు తినక 300 అయిపోయి సొగరెడ్డికి సేవక
స్వామి. నందీశ్వరులు లేరి ఎవరు నందీశ్వరులు లేరి నందీశ్వర్లా లోనున్నారు ఆయన నీకు దండం ఇంట్లో ఉన్నారు వాళ్ళు బ్రహ్మేశ్వరులు లేరి బృందీశ్వర్లా వేరుగట్ట సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోండ్రు జై సేవక ఏటి ఇరిసేస్తావా ఏటి అలాగే స్వామి ఏమి ఏటి గట్టి చేసినట్టున్నావు కర్రా ఏయ్, ఇదేటిదే ఏట్రా అంబల్ చెడ్డా దానితో నీకు పొడిచిగలరా సేవక స్వామి అధిక ప్రసంగం ఆపి మేమేట అన్నమో ఏయ్, ఏటండి ఏటి ఏటి ఆధునిక పరిహాసం సేవక నాయన ఆ. పర్యాసమేట్ కాదు ఆ. ఇటు అందరిని తిరుక్కుని వచ్చిన ఇరగల్లో కొల్లా చేసేస్తున్నావు ఏయ్, మహాత్మా ఏమి ఎక్కడికి వెళ్ళావు నాయన ఏయ్, సేవక 80 లక్షల జీవరాశులకు ఆ. ఆహారం మెడికల్ సేవక 84 లక్షల జీవరాశులు 88 లక్షల జీవరాశులకు ఓలా మీకు 4 పెంచి ఆ. 88 లక్షల జీవరాశులకు ఆహారం మెడికెళ్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ, భూలోకం మందు ఏ ప్రాణికి ఏ ఆహారం కావాలను ఆ. అది నేనే కల్పించింది స్వామి సేవక మరి ఇన్ని రోజులు మీరు కనిపించకపోయేసరికి ఆ. ఈ జీవరాశుల దగ్గరికి వెళ్ళావు మరి ఏ ప్రాణుల దగ్గరికి వెళ్ళాము అనుకోలేదు మేము ఏమనుకున్నావు నువ్వు ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి ఏమనుకున్నావు? ఎక్కడ అయిపోను అనుకోనము అయిపోవడం ఏంటి అయిపోవడము అయిపోవడం ఏంటి పటక్కే ఏయ్, చచ్చిపోవడం అనుకోనము ఏయ్, సేవక బొస్తే నవ్వు ఏయ్, సేవక సృష్టితి లయ కారకుడి సేవక స్వామి సృష్టితి లయ కారకుడి మృత్యాన్ని చేసిన మృత్యుము చేయండి నాకు చావా అవునరా బేవర్సి బెంజారి మత్తకు గండ నీకు ముందు చెప్పలేదురా స్వామివారు ఎవరు అనుకుంటున్నావురా ఆ మృత్యాన్ని జంచి మృత్యుం చేయాలిరా స్వామి కిందకాసి పెట్టురా ఎట్టెట్టిరా ఏడు స్వామి ముసోడు అనుకున్నావరా నెక్కచ్చి కొర్రోడు రా ఓయ్ బాబు ఆగన్నాయన ఏటే స్వామి సేవక మహాత్మా అలాగైనను అలాగైనను నా దేవుడు కుమార్ పిలువు ఏటినైనా ఏయ్, స్వామి నా దేవుడు కుమార్ పిలువు అమ్మగారు నేను పిలవాలా అవును, నీవే. పంపలు అర్పిస్తారు మహాత్మా నేను వస్తే చెరుకు గుడ్లు అని బంటి పడినట్టే అని ఆడికాంత మధ్యలో గాడు ఉన్నాడు బంటి మీకు బంటి అంతామో సేవక. నువ్వు వస్తువులు ముందు తెరిచి ఏంటంటే నన్ను తాగిద్దును ఏయ్, సేవక నీకు పట్టేస్తాను రారా నీకు పట్టేస్తాను రా ఓకుడు పెట్టదు అడ్డాలు లేసి ముందు మహాత్మా సేవక అమ్మగారిని పిలవాలా అలాగనే మహాత్మా అమ్మ పార్వతీ కక్షేణి సత్మిన్ ఏయ్, సేవక ఏయ్, ఇట్రా ఇక్కడికి రా అటెండి వెళ్ళా సేవక ఏయ్, ఏయ్, సేవక గొప్ప సంతమనువా రాయ్ ఇట్రా ఏమి స్ట్రైక్ ఎందుకు ఏం చాలవు సేవక సేవక ఏం చాలవు ఆ, రేయ్, సేవక వినాశకాలము దాపురిస్తే ఈ ప్రేతి బుద్ధే పుడుతుంది రేయ్, ఎవరు సేవక ఏమంటున్నాడు ఆ, ఆ, రేయ్, తీసుకెళ్ళి పెద్ద ఇదేవాడా సేవక
సేవక నేను రావాలా? ఎక్కడికి వస్తాము? రాయ్ నీ వచ్చాడికి వెళ్తున్నావు. చూసుకుందాము. వా. రాయ్ సేవక నువ్వు ఈ భూలోకం మంది తిరగలవు, నేను ఎవరెవరు 14 లోకంలో తిరగలను. లోకాలు తిరుక్కొని వచ్చావు. అవును. ఇప్పుడు వెనకలు వచ్చావనుకో కుక్కలంట పెడతాయి. రాయ్ నాయనా పళ్ళు కరెక్ట్గా ఉంది. సేవక రా. మిల్లులో కాదు మినరల్ వాటరా, మిల్లులో కాదు. రాయ్ సేవక ఎవరి మీద పడిపోతుంది? పడిపోవడానికి రాయ్ సేవకులు మేము, అమ్మగారిని కాదు నేను. సేవక స్వామి. రా. అటెందుకో రాయ్ స్వామి. ఇదిగో ప్రసంగం మాపి నేను చెప్పిన పని చేయము. ఏడు చెప్తాను వా. రాయ్ ఓ సోసా ఏటా మీ మొగుడికి ఏటన్నా షర్ట్ లాగా ఏటనైనా నా దేవుడికి మార్పు లేవు. మళ్ళీ పిలవాలా? అలాగనే మహాత్మా అమ్మ పార్వతి కాక్షాయిణి హైమవతి నా తమ్ముడా వినవో, నా చిట్టు తమ్ముడువో, నా పొట్టు తమ్ముడువో, బంగారు తమ్ముడువో. సో ఏంటమ్మా అలిగి తీర్చుకోవడం రా తమ్ముడా. అమ్మవారికి కూడా అలకొంతదేటే తల్లి తమ్ముడా ఓయ్. రోజు కథలు వేసి ఒంటికి కలిగి వచ్చేస్తాందిరా. రోజు శివాలు లేస్తావు నువ్వా? అవునరా. ఆహా. తమ్ముడా ఓయ్. నాకు తమ్ముడు అమ్మతలు ఒకే ట్రిప్ పడుతుంటారా. గంటకో తల్లికో గడికో 90 మంది ఒకసారి వచ్చి పడిపోతారు. 9 మందిరా. ఓ 9 మంది. ఓరు తమ్ముడా ఆ. సత్యమైన తల్లిరా. అవునవును. నిజగల్లుండరా. ఆహా. నీకు వచ్చిన భయమే ఏమీ లేదు, నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పుకోరా. చిన్న కష్టం వచ్చి పడ్డదమ్మా. ఏమిట్రా? నరేటు కాదమ్మా, ఆ. తెల్లారుజామున గోలెట్లో నబ్బరం అంత పోయింది. ఓ సోసా బస్ తమ్ముడా ఓయ్. మీ పెరట్లోని కూడా లబ్బరు ముంతపోయిందా? ఆ. నువ్వు చాలా గట్టి ప్రెస్ పట్టుకొని వచ్చావురా. అవును. ఓ తమ్ముడా ఆ. ఈ ప్రెస్కి 300 రూపాయలు ఖర్చు అవుతుందిరా. 30 రూపాయల నబ్బరం ఉంది, 300 ఖర్చు అట. అమ్మా ఇక్కడ నువ్వు ఎలా తేగలం తల్లి? అవునరా తమ్ముడా ఓయ్. నీ భక్తులు కట్టిల్లు ఎలా గడుతుంది? సరే 300 కదా, 5 రూపాయలు ఖర్చు పెడతాము. ఆ ఊరు పేరు చెప్పాలి మాకు. ఓరు తమ్ముడా ఆ. నేను ముందే చెప్పాను కదరా. అవునవును. నేను సత్యమైన తల్లిరా. అవును. నేను నుజుగడ్లున్నదానరా. ఉన్నట్టు చెప్తాను ఆలకించిన తమ్ముడు. ఆ. నా తమ్ముడా వినవా, నీ ముందు దగ్గర ఎత్తుకెళ్ళిపోదు తమ్ముడు. అది తీసుకెళ్ళిపోలే ఓడుకుంటున్న తమ్ముడు. నీ ముందు పచ్చమంతురా తమ్ముడు. ఆ పచ్చమంతలు ఖర్చొచ్చిన తమ్ముడు. ఏటా మలగానే ఎత్తాను మాకు భయం తమ్ముడా ఓయ్. దివు దుస్తు అతను పొట్టు పడుకుంటుందిరా. ఏ అమ్మాయినా తలపట్టు కొంచెం వస్తుంది, చెయ్యి పట్టు కొంచెం వస్తుంది. నువ్వేడు కిందగా దివి దుష్టా. నేను అక్కడ చూడలే. సై చూపించిన అన్ని అనుమానం తీరిపోతుంది. నాయన నాకు భయం వేస్తుంది. అదేటా మలగూసేస్తాను. హస్తలు అక్కడ బాగోలేవరా? బాగోలేదా? చేతులు అక్కడ బాగోలేవరా? అవును. తమ్ముడా ఓయ్. మీరు 3 అన్నదమ్ములు. అవును. ముగ్గురికి ఒకే ఒక ట్రిప్ పెళ్లి అయ్యింది. అవును. నీకు నడిపోలే పిల్లలు ఉన్నారు. అవును. వీడు చిన్నోడు. అవును. వీడికి ఇంతవరకు సంతానం లేదు. లేదు. అవునరా? ఓయ్. పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యిందిరా? 18 సంవత్సరాలు అవుతుందమ్మా. 18 సంవత్సరాలు అయిందా? ఆ. టిక్ పని బోనీ లేదా? నీ దగ్గరికి ఎందుకు అమ్మ వస్తాము? ఓ సోసే. తమ్ముడా ఓయ్. పెళ్ళై 18 సంవత్సరాలు అయింది అంటున్నావు. అవును. వీడికి ఇంతవరకు సంతానం లేదు అంటున్నావు. అవును. అవునరా? ఓయ్. నాకు తెలియకూడదు గాని అవును. పెళ్ళైన కాడి నుంచి ఎక్కడ పడుకుంటున్నాడు రా? ఎక్కడ పడుకుంటు పదరు ఏడు చేద్దామమ్మా? మేడల మీద, డాబాల మీద, మంజాల మీద పడుకుంటు పదరమ్మా. ఆడి పిల్లలు పడు తమ్ముడు. మా దేవుడి మీద నిండేకండి తమ్ముడు. ఏమి చేతు మా చేతులే ముందు మగనందులు వేయకండి, మగ బాధ పెట్టకండి. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను మాట్లాడాను. అవునమ్మా, అలాగే తెలగవద్ది కదా. అమ్మవారు వరపుత్రులు పుట్రా. ఏమిటి వరపుత్తులరా? కాదా? అవునరా తమ్ముడా. ఓయ్. గాల్లో దీపం పెట్టేసి ఆ. నీదే బాబు ఇంట్లో కూర్చొని దొట్టుంటో చేయగాలి వెళ్ళిపో దేవులు ఓ కాయగల. ఎక్కడికి వచ్చింది వ్యాపారమా? మరిగ్గా నీకేటి కావాలరా? మరి దానికి ఏదైనా మార్గం ఉంది చెప్పమ్మా. నీ తమ్ముడు పిల్లని పిల్ల పుట్టాలి. అవును. దానికి నీ మార్గం చెప్పాలి. చెప్పాలమ్మా. చెప్తే చేస్తావరా? తప్పకుండా చేస్తామమ్మా. తమ్ముడా ఓయ్. నీ తమ్ముడు పిల్లని పిల్ల పుట్టాడు తమ్ముడు. ఆ
వాడి పిల్లను పెళ్లి చేసుకోరు తమ్ముడు. నా చిట్టి తమ్ముడు నా పొట్టి తమ్ముడు బంగారు తమ్ముడు అమ్మా నా తమ్ముడి పిల్ల నేను పెళ్లి చేసుకోవాలా? లేకపోతే డాబాల మీద మందిర తెల్ల పిల్ల పుడతారా? అయితే అమ్మవారు ఆ మాత్రం వరబుత్తులు పుట్టరా? తమ్ముడా అమ్మ తల్లి వచ్చింది, మీ కోరికలు మీరు తీర్చుకోవడమే కానీ చూపిస్తాడు నరికేస్తాడు శాతకనుక శివురు మీ కూర. తమ్ముడా అమ్మ తల్లి వచ్చింది, మీ కోరికలు మీరు తీర్చుకోవడమే గాని అమ్మ తల్లికి ఉత్సవాలు చేస్తాము, ఒక ఘటాలు ఎత్తాము, మేళతాలు తడపడి తడుస్తామని లేదురా. తలకి గటకి మేకు దగ్గర ఎంత తీసినా రావట్లేదు. అమ్మా నీవు కాదమ్మా, కోట్లాది మంది వచ్చి నా గడ్డాలు దించలేదు, దాని కోరిన కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చిందే గడ్డమ దిగదమ్మా. అమ్మా తల్లి ఏటేటి కోరికొంత చెప్పమ్మ, నీ కోరికలు తీర్చేస్తాం. ఓరు తమ్ముడా నా కోరికలు చెప్తా తప్పకుండా తీరుస్తాం. నాకు ఏడుకొని ఏడపోతుండాలరా, మడపల్లు ఉండాలరా, నాకు నచ్చిన బాధపోటు ఆడించాలరా, 101 గొర్రె కొట్టాలరా, 116 కోలు చంపాలరా, 150 చిరలు చూపించాలరా తమ్ముడు. ఇవన్నీ చూపించి ఏడ్ చేయాలమ్మా. తమ్ముడా ఇవన్నీ మొక్కుబడి ఏమిటో తెగులు తెచ్చులు ఇంటికి తీసుకెళ్లిపోవడం కాదు, నాకని తెచ్చిన గుడిలో ఒగ్గి సందడి చేతులు ఇంటికి వెళ్ళిపోవడమే. చిన్న రాజులు అమ్మలాగా ఉన్నావు, పెదరాజులు అమ్మలాగా ఉన్నావు. అన్ని గారెలు బూర్లు వండేస్తాం, కోడి కోకలు చూపించేస్తాం, మడపల్లన్నీ పెట్టేస్తాం, చల్లగా దిగిపోయే తల్లి. పని కట్టి మిగిలిపోయా. అమ్మా అమ్మా నా పరమేశ్వరుడు కావాలమ్మా. స్వామివారు కావాలా? పరమేశ్వరుడు కావాలా? అవునమ్మా. ఆనాడు స్వామివారు వచ్చినప్పుడు లేకలు ఇంట్లో వేసుకున్నారు, ఇన్ని ప్రేమలు చేసిన నమ్మలేదు, ఇన్ని బాధలు చెప్పినా వెళ్ళలేదు, తిరిగి తెరిపేసినప్పుడు నాదుడు కావాలా? అమ్మా ఇంటింటికి ఉంటుంది మండిపోయే వాళ్ళ అమ్మది ఎక్కువ అంటే మొన్నేసి మెత్తుకుని మట్టుతో ఊడిపోగలదు. అమ్మా నా పరమేశ్వరుడు కావాలమ్మా. పరమేశ్వరుడు కావాలా? మీ నాదుడు కావాలా? నాకు తినడ పనులు ఉన్నాయమ్మా. మనకి తీరిన పనులు ఉన్నాయా? ఏం పనులు ఉన్నాయా? ఒకటా రెండో ఏటని చెప్పంతావు, కార్తీక మాసం పాలించాలా, వనభోజనాలు పెట్టాలా, లింగ పూజలు పనులు ఇక్కడ తీరదు కదా. కార్తీక మాసం ఎప్పుడు పాలిస్తారే తల్లి? తెలీదు. మంచి ఆశలు ఎప్పుడు పాలిస్తాము? ఎవరైనా శీతాకాలంలో పాలిస్తారు. శీతాకాలంలో పాలిస్తామా? శీతాకాలంలో కార్తీక మాసం పాలిస్తే మరి ఏ గుజ్జాలు స్నానం చేసిన వెంటనే మరి దేవుడికి దృష్టి ఉండదు, దప్పుడు కలిపి దృష్టి ఆహమును. అయ్యో తల్లి నిష్ఠనేమకాలతో చేయాలమ్మా. నిష్ఠనేమకాలతో చేయాలా? నిష్ఠ గురించి నాకు చెప్తున్నావా? మా ఊర్లో 4 పెద్దలు తాడాలి మేము. 4 పెద్దలు ఎదురే మీరు ఎవరెవరే? రామలత, పుష్పలత, జయమాలి, నేను. కదా నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు తెలీదు. నా ఊర్లో నాకు అందరూ సెంచరమ్మ 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 అని పిలుస్తారు. సెంచరమ్మ అదేం పేరమ్మా? ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నా? ఎలా వచ్చిందో? కన్నవారు ఇచ్చారు 66 మనువులు, నా ఎక్కించుకెళ్ళి 33కి 100కు అక్కడ తక్కువ. అందుకు మా ఊర్లో అందరూ సెంచరమ్మ సెంచరమ్మ సెంచరమ్మ, ఎప్పుడు సెంచరీ పూర్తి చేద్దామని చూస్తాను. 4 కార్తీక మాసం పాలిస్తున్నారా తల్లి? కార్తీక మాసం పాలించినప్పుడు ఏ కొంచెం 4 స్నానాలకు వెళ్తాం మేము. కార్తీక మాసం పాలించేటప్పుడు ఏకజామున శిరస్నానాలు చేసి శుభపూజలు చేస్తాము కదమ్మా. చేస్తాం కదా. ఏ కొంచెం 4 స్నానాలకు వెళ్ళినప్పుడు మా 4 ఆడవాళ్ళము 2 మగవాళ్ళని తోడు తీసుకెళ్తాము. మగవారు దేనికే? ఒంటి నిండా బంగారు నగలు ఉంటాయా? అవునమ్మా. మెత్తో దొంగ నాటకాతో అవునా మానవారు మగవారు తోడు ఉండాలి కదమ్మా. తోడు తీసుకెళ్తామా. మా ఊరికి ఎగున గడ్డ ఉంది, ఆ గడ్డకి 2 రేవులు. అవును, ఒకటి కిందని ఒకటి మీదని. అవునమ్మా. ఆడవాళ్ళ కిందని మగవాళ్ళ మీదని బుడుకో 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 మొలగడమే. ఆడవారికి ఒక రేవు మగవారికి ఒక రేవు ఉండడం సహజము. స్నానాలు అయిపోయాయి, వాళ్ళు వదిలేస్తారు. తులసి పేరు దగ్గరకు వచ్చాము. పసుపు కుంకుమ కాపాడుకోవడానికి తులసీదేవిని పూజిస్తాము కదమ్మా. చక్కగా పూజిస్తున్నాడమ్మా. తులసమ్మ తులసమ్మ నేను వచ్చాము, మా పంట పండించు చల్లంగా చూడమ్మ. ప్రసాదం కాసి మూతులు, దేవుడు కాసి చేతులు, ప్రసాదాలు కుక్కలు తినితో. అయ్యో తల్లి నువ్వు భక్తికి కానీ భక్తికి పనికి రావమ్మా. మూలము 4 నిద్ర నిప్పులు మానేసి స్నానాలు చేసి ప్రసాదాలు డబ్బులు మొదలు పెట్టి ప్రసాదాలు తయారు చేసి కుక్కలు పెట్టడానికి. అదేమి జాగ్రత్తగా ఉంచుకోలేవే? ఏమి ప్రసాదం తయారు చేసి బీరులు పెట్టి తాళం ఎత్త వేటి కాదమ్మా. ఆ రేణుక వెళ్ళమ్మ ముందులో చెంతలో ఉంచుదాము కదమ్మా. ఏ దేవుడు ముందైనా కాళ్ళ దగ్గర పెడతాం. అవును, కళ్ళు మూసుకుని దండం పెడతాం. మన దండం పని దండం కుక్కల పని
కుక్కలు వేయ తీసుకెళ్ళిపోతే అవతల రీతులు పడేది ఖాళీ ప్లేటు అమ్మా నాకు బుక్తుంది గుర్తుకొచ్చిందమ్మా నేను వనభోజనాలు పెడతాను నీకు వంటలు వచ్చా వాళ్ళమ్మ గొప్ప వంటలు వచ్చా నీకేమేమి వంటలు వచ్చే ఒకటో రెండో ఏటని చెప్పమంటావు అమ్మా నీ చెప్పుకు భయమేటి గాని నేను గులుకులేసి గుమ్మడికి అప్పాలు చేస్తే నేను సేముడు గుండా చింతగా పచ్చడి చేస్తే తిన్న గండ్లాకం కొర్రి బారిపోయి కర్ర కట్టేశారు అమ్మ నీ వనభోజనాలు 10,000 నమస్కారాలు వాళ్ళ అమ్మ ప్రతిరోజు పని ఓడతానమే 7 కాకపోతే 5,000 మందికి 5 కేజీలు వంకాయలు ఉంటాను నేను 5,000 మందికి 5 కేజీలు వంకాయల కదా బాగా మెలకు తీసి సోద్దుపడి ఎలాగ చేశాను ఎలా వండాను అనుకున్నావు ఎలా వండావు 5 కేజీల వంకాయలకి 7 మెసలు పెట్టాను 6 కేజీలు వరగుండ వేసాను 7 కేజీలు ఉప్పు వేసాను 8 కేజీలు పసుపు కొండ వేసాను అమ్మ కుదిరిపోయింది పాకము అందరు కోలుతారు మేము వండుకోవాలి వండిపోయి అమ్మ నీ వంకాయ కూరకు 10,000 నమస్కారాలే తల్లి నేను మంగళహారతులు ఇస్తాను 30 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత సర్వేశ్వరికి మంగళహారతులు ఇస్తాను కదమ్మా ఎలాగిస్తాను అనుకున్నామా ఎలాగో మంగళం 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 కదా మంగళహారతులు ఎలా ఇస్తారు ఎలాగిస్తారు ఆ రేణుక వెళ్ళమ్మకి ఇలా 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 ఇస్తారు ఆరతలు నువ్వే చెయ్యి మీదకు చూపిస్తారు ఎలాగిస్తారు మా ఊర్లో ఎలాగయింది అయితే మా ఇంట్లో సిట్టు అట్టుకుంది అట్టుకి దేవుడు గుడి అయ్యో అట్టుకి మీద మా నాన్న 2 షేక్ కట్లు వేసాడు అమ్మో నేను చూసుకోలే భక్తిలో పరవశించిపోయి మంగళం మంగళం అనుకో నారదపల్లి మీదకు చూపించాను ఈ ఆరతలు షేక్ కంటుకి ఆ షేక్ పెడక్ కంటుకి నేను చూసుకోలేదు అవును తలపేసి గుడికి వెళ్ళిపోన్నా నేను గుడికి వెళ్ళి తిరిగి ఊర్లోకి వచ్చేసరికి ఊరు మొత్తం మంగళం 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 తగలబడిపోయి అమ్మ నీ మంగళహారతులు 10,000 నమస్కారాలు తల్లి అమ్మ దెబ్బతో ఊరు బాగుపడిపోయింది కదా ఊరు కాలిపోతే ఊరు బాగుపడమేటే ఆనాడు ఎప్పుడైతే ఊరు కలిసి దెబ్బ చేస్తాను ఆనాడు కరెంట్ ఉండేది అవును కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇంద్రమిల్ శాంక్షన్ అయ్యాయి అవునమ్మా ఇంద్రమిల్ శాంక్షన్ అయ్యాయి కదా అనుకుని ఇరుగు పొరుగు ఊరోళ్ళకి వెళ్ళి ఎంత తప్పులు తెచ్చి గోలు తీసి పునాదులు వేస్తాం అవును ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎక్కడ బిల్ల టిక్కు మెర్రాలే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ వచ్చింది నాయన చంద్రబాబు నాయుడు మేము ఊరు కలిసి దెబ్బ చేసుకున్నాము మాకు ఇల్లు శాంక్షన్ చేయని ఆయన అనుకుని ఆయనకి అడిగితే ఆయన ఏడ్ చేశాడు ఉండరు ఇప్పటికి మన రాష్ట్రాలు ఇడిపోనాయి మీకు ఎక్కడ డబ్బులు నేను ఇస్తాను ఎక్కడ నేను డబ్బులు లేక రాజధాని కట్టడానికి సాలకుంటుంది అతను దిగే ముందు రూపాయి వేసి అతను దిగిపోండు అవతల ఇల్లు లేదు అవతల బిల్లు లేదు ఇప్పుడు ఏదో కొత్త ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఎత్తున అలా చేసుకుంటున్నాం మేము అమ్మా మీ స్వామివారు కావాలా మీ పరమేశ్వరుడు కావాలా అవునమ్మా అమ్మా నాకు తీ కొడుతాను కానీ మీ స్వామివారు స్వామి ఉంటున్నా కదా అవును మీ స్వామి వస్తే ఏం చేస్తావమ్మా పతి పూజలు చేస్తానే తల్లి మాయమ్మే మా తల్లి 10 పూజలు చేస్తావు అవును ఎప్పుడు చేస్తావమ్మా శిరస్నానము చేసి తదజ్ఞానముతో యోగోదామున చేస్తానమ్మా ఓలామ ఏకుజాను చేయక కూతురు మొగలు వేరిప్పుడు మరిచిపోగలరు అయ్యో తల్లి 10 పూజలు యోగోదామున చేస్తానే తల్లి మీరా నేను ఎలక్కోదమ్మా నేను గొప్ప అయితే తాడదాను నేను రాత్రి 11 తర్వాత మొదలు పెడతాను రాత్రి 11 తర్వాత కదా పూజలే 10 పూజలు కదా ఎలాగో అవునమ్మా నువ్వేకు జాను పూజలు చేస్తా కదా ఇంటికి ఎంతమంది దేవుళ్ళు వస్తారు సాక్షాత్ నా సర్వేశ్వరి వస్తారే తల్లి నా బోలాశంకరుడు వస్తాడమ్మా ఒక్కలే నా మల్లికార్జునుడు వస్తాడే ఒక్కలే నాకు అలక్కోదమ్మా నీకు అప్పైతున్నా తాడదాను నేను రాత్రి 11 తర్వాత పూజలు మొదలు పెట్టి నేను ఎంతమంది దేవుడు కొలుసుకుని అంతమంది దేవుడు మునాడవడం పెట్టండి పారిపోవడమే వాళ్ళ అమ్మ వచ్చినతోనే వెళ్ళిపోతే అదే గుద్దుకు యాక్సిడెంట్ అయిపోతాయి అది కాదు దేవుడు తెలుగు సీక్రెట్ అమ్మా మీ స్వామివారు కావాలా మీ స్వామివారు వచ్చేటుంటారమ్మా అమ్మా నా పరమేశ్వరుడే తల్లి పరమేశ్వరుడు వెండి కొండల్లో ఉన్నారా మీ స్వామివారు వచ్చేస్తున్నారమ్మా అవన్నీ దేనికో ముడుచుకోవడానికి తల్లొప్పి వచ్చి పరమేశ్వర జీవితేశ్వర కలమ కలమ కలసమ కదనాథ స్వామి మీకు దండం పెట్టి గుండం కట్ట మీరు ఎంతగా మొడుగు పెళ్ళాడైనా ముందు మనుషులు చూడండి దేవి పరమేశ్వర పార్వతి స్వామి గౌరీ ఇలా రండి నాథ పార్వతి ఈలికేటి పట్టుకున్నది ఇన్నటికి నన్ను చెడు బుద్ధులు కొత్తగా పిల్లలు కొంటున్నారు ఆనాడు ఎన్టీ రామారావు లక్ష్మణ్ చెడు గుడుకుడు పడక్కడ పేలు పండు అతను ఇలా రమ్మే నీ విరుగులు బతికి చూడలేవే విరుగులు బతికి చూడలేవే చూపు మంచిది కాదే పెద్దిన చూపే
నువ్వండి మాట కూడా నాకు అర్థం ఉండదు. ఏమి? నాకు ఎవరు భయమా, తల్లి భయమా, తండ్రి భయమా, అత్త భయమా, మా భయం, మొగుడు భయం. ఒక చెట్టు గాలి ఏడ్చి చేస్తా. అలాగే మొన్న వెళ్ళు. కాల్ తీరా పక్కన పెట్టి నరికిసా. అమ్మ అయిపోయింది. అమ్మా చెవులు భయమా, ఒక చెట్టు గాలి ఏడ్చి చేస్తా. అందుకు అలాగే మొన్న వెళ్ళు. దేవి పార్వతి రండి స్వామి. ఎక్కడ చేను కుమ్మతి దానికి రేట్ లేదు. పెద్ద గల్ల 100 గల్లాలు పోసి భీమ ఆడిచి భీమ మెత్తాను. బియ్యం కుట్టి సమ్మితో గెలాలా? దేవి స్వామి గౌరి ఇలా రండి నాథ. ఇప్పుడు పార్వతి కూర్చోండి స్వామి. ఉబా కూర్చోండి నాథ. అలాగనే గౌరి కూర్చోండి స్వామి. రేయ్ ఏటో తొందర అలుపు తీసి చచ్చిపోతుంది చూస్తుంటే ఆకున్నాం. ఏటండి రేయ్ సేవక ముందు మొగలే కూర్చోవాలి. రేయ్ కదా మాలో ఎవరు కూర్చుంటే ఏమైపోయింది? వాళ్ళమ్మ తగ్గర్రా ఇల్లు అనుకుంటారు ఇది అనుకుంటారా. రేయ్ అమ్మ మనము ఆడవారం, అవును స్వామివారు మగవారు. మొగోలు కాడను గౌరవం ఇవ్వాలి. అవును. అందుకు ముందు మొగోలు కూర్చుంది, వెనక ఆడలు కూర్చోంతాం. రేయ్ తర్వాత కూర్చోతామండి. కూర్చుగా బుద్ధలతో కూర్చోండి. ఇతను పార్వతి కూర్చోండి స్వామి. నీ ముందు కూర్చున్న గౌరి కూర్చోండి నాథ. కూర్చున్న పార్వతి ఏది కూర్చోండి పొంచి కూర్చోండి పొంచికి కూర్చోండి. తన ఇష్టం తనకు నచ్చినట్టే కూర్చుంటారే. నచ్చినట్టు కూర్చుంది కుదరదే కూతురా. మా పొరుణ్ణి వచ్చి ఏం చేసుకున్నామా, ఏమి చేస్తాడు? గేదెలు గడ్డాడానికి అట్టుకి ఎక్కాడు. అవును. ఒక చేతి టోసం పట్టుకోండు. ఇందులో కాలు తేలిపోయి ఒకళ్ళ మీదకి ఒకళ్ళ కిందకి అయిపోయి. అట్లాంటివేమీ జరగు. మేము దేవతలమమ్మ. ఎవరు? మేమే. అవునరా ఓర్ బావా ఓర గిల్లకలగండి ఏడు చేస్తారా చెప్పా ఓర్ జమ్మ బావా వీళ్ళు దేవతలట. వీళ్ళిద్దరికి 4 రోజులు ఇంట్లో పెట్టి తాళమే సొగ్గిరా. ఈ లోకాన్ని సృష్టించిన వాళ్ళమమ్మ. సృష్టిస్తారు శీతాకాలం అనుకున్నాం. ఇంట్లో పెట్టి తాళమే తెచ్చుకోవడానికి వచ్చింది యాసీకాలము. 4 రోజులు అక్కర్లే 3 రోజులు ఇంటి పెట్టి తాళం వేసాము. ఎలకలకి ఎండిపోతారు ఒక్కలు ఉన్నాం. ఓయ్ నా చిట్టి తల్లి కూర్చోరా అమ్మ. కూర్చోమంతవా? అలాగేనమ్మా ఒక కంద కాల్ తీయరా. అమ్మా అమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా చోటైనా ఇట్లాంటి దివ్య స్వరూపము చూస్తావమ్మా? ఏమమ్మా లైటింగ్ కరెంట్ ఉంటే ఊరల్లా తెలిపే, లేకపోతే అంతా చీకటే. పాపులము మేము దేవతనవా? అమ్మా అటు కాదు ఇటు చూడు. నా పరమేశ్వరుడు చాలా అందముగా ఉన్నారు. ఓహో బ్రదరు సేవక నీకు దండము, నీకు బెదరంతాము. మీరు దేవుళ్ళు, మేము 3 నోర్లము. మీకు బెదరంత మంది అదుపులో నుంచుకో. జాగ్రత్తగా మెస్సులు తెలుసు. నా నీల మేఘ సాయిడే మందాలు రోహముడే. ఏం మనము, ఏం సన్నము, ఏం ముంపు, ఏం సొంపు, ఏం వైపు, ఏం కైపు, పాయగాడు పేసు బ్రాహ్మణము. నీకు కాదన్నా నీకంతాము. మా వాడు కొడుకు, మా తాత కొడుకు, నీకెందుకు బాధ? స్వామి ఏమి ఇదేంటండి ఇది? త్రిశూలం సేవక. త్రిశూలమా? అవును. కత్తుబరు కొనుక్కో. అదెందుకు? నిన్ను సంహరించడానికి. ఎవరికి? నీకే. నన్ను సంహరిస్తావు? అలాగే ఇంకే పూచి లేదు. వీళ్ళకి అద్దెకి రాజమండ్రి సెంటర్ సరికే పప్పు తిండి 2 గుర్తు మొదలు పెడతాం. అలాగే అవునమ్మా. అమ్మా ఇల్లు ఇదేటమ్మా? ఇది ఏదమ్మా? ఇదే అదే అది కోడి నాగే. ఏటమ్మా? కోడి నాగమ్మా. కోలమ్మ నాగో కోడి నాగా. కోడి గుష్టమైన పాము ఇదేనే. అవునమ్మా అది ఏంటి మంచి వయసు పట్టున్న పాము? అవునమ్మా నా పరమేశ్వరుడు తనకు ఆభరణాలు అవి. పాము గొప్పసారి కొడుతుందమ్మా. అవునమ్మా. అవునమ్మా నాకు తెలియకూడదు కానీ అది ఎప్పుడు అక్కడే ఉంటది. అయ్యో తల్లి నిరంతరము కూడా అచ్చోటే ఉంటదే తల్లి. ఎప్పుడున్నా ఎప్పుడున్నో ఒకసారి పొట్టలో దూరదా? అలా కాదమ్మా. చూడు మిడి పెంచి పడే టైం అయ్యిందే. ఈ మంచుకు దొరికిపోయిందే. పాము సల్లెట్టిపోయి మొత్తం అయిపోతుంది. అట్లాంటివి ఏమీ జరగవు. నోరు మూసుకొని చక్కగా వెండి చెప్పి నన్ను పాములు కేటది మనసు విలువలు ఆడేస్తుంటా. అవునమ్మా దాని సొక్కి కానీ ఇల్లుదో ఏది కింద అది వైరాగ నాగే. మంటే ఇక్కడ మనుకోండి. ఊసి పట్టామండి.
అవునమ్మా ఆ. అదే కర్రలు మెలాలకు ఉండిపోయింది. అది పెద్ద పామమ్మా. పెద్ద పామా ముసిలి పాము ఇంకేటి ఆడుతుంది పాము అది ఆడలేదు కానీ అది ఏంటి ఆడు తింటది పాలు గుడ్లు పాలు కోడిగుడ్లు బంగాళదుంప ఏమి మీ పాము కోడిగుడ్లు పెడతాండ్రా బాదుగుడ్లు పెడతారు కోడిగుడ్లు తాగుతుంది పాలు తాగుతుందమ్మా. కోడిగుడ్లు తాగుతుందా పాలు తాగుతుందా ఇల్లు తాగదు. ఏమి సాయంత్రం వయసు మా ఊరు మొగలు కావాలా ఎంసీ 8PM GR MH రాయల్ గ్రీన్ బ్రాండ్లు లేవు ఇప్పుడు 120 130 150 180 స్వామి అది ఏటో గాని 6 కిలోతి పాములు ఆడుతాయండి గొప్పసారి ఆడుతాయండి యా మాత్రం చూడు లింగాలు రేపు మళ్ళీ ఇరుగుడు కూడా తల లేపి లింగాలు పాము దేవి నాథ గౌరీ స్వామి ఉమా ఆడుకుందామా నాథ పార్వతీదేవి అక్షి తుమ్ముతా నాశనం. అవునండి సేవక నీ ముక్కులు దూదెట్టా స్వామి ఏమి అవును ఏం మాట్లాడతారు రైస్